సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఆత్మ అలసిన నాకు నీవే ఆధారము, నా వేదనలో ఒంటరి బ్రతుకులు నీవే నా ఆశ్రయము. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము, నా వేదనలో ఒంటరి బ్రతుకులు నీవే నా ఆశ్రయము. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. గడిచిన కాలం నీ మేలులను నేను తలపోయగా, నీ యందే నాకు ఆశలు చిగురించే ఆనందమునిచ్చెను. గడిచిన కాలం నీ మేలులను నేను తలపోయగా, నీ యందే నాకు ఆశలు చిగురించే ఆనందమునిచ్చెను. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా.
గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము, కన్నీటి కెరటాలు నన్ను ముంచు వేళ నీవే నా నిరీక్షణ. గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము, కన్నీటి కెరటాలు నన్ను ముంచు వేళ నీవే నా నిరీక్షణ. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, నా మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. కీర్తిని నేను కొనియాడేదం, హల్లెలూయా నా యేసునాథా. స్వరమితి హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను జ్ఞానమాడేదను. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదను. అద్భుత క్రియలో చేయువాడని ఆశ్చర్య కార్యములు చేయగలడని, అద్భుత క్రియలో చేయువాడని ఆశ్చర్య కార్యములు చేయగలడని, అద్వితీయుడవని ఆది సంబోధుడని ఆరాధించెద నిత్యం నిన్ను. అద్వితీయుడవని ఆది సంబోధుడని ఆరాధించెద నిత్యం నిన్ను. హల్లెలూయా నా ఆమేన్, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. గొప్ప దేవుడవని గళమెత్తి నిన్ను నేను గానమాడేదను. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదను. సూత్రం అందరు కలిసి. సాగరాన్ని రెండుగా చేసినాడని, సాతాను శక్తులను ముంచినాడని. సాగరాన్ని అవును సాతాను శక్తులను ముంచినాడని, సర్వోన్నతుడవని సర్వసంపన్నుడని సాక్ష్య గీతముని పాడేదం. సర్వోన్నతుడవని సాక్ష్య గీతముని పాడేదం. హల్లెలూయా నా యేసునాథ పూర్ణ బలముతో నా హల్లెలూయా నా యేసునాథ, హల్లెలూయా
దేవుడవని శక్తి సంపన్నుడని ఎడమెత్తి నిన్ను నేను గానమాడెదను. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడెదను. హల్లెలూయా నా యేసునాదా, ప్రాణనాదా, హల్లెలూయా నా యేసునాదా. స్తోత్రం. హల్లెలూయా నా ప్రాణనాదా, గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడెదను. రాజుల రాజువని స్తోత్రం స్తోత్రం తిని నేను కొనియాడెదను. గొప్ప దేవ మహారాజానికి స్తోత్రములు. బహుభయంకరమైన కార్యములను, ఆశ్చర్య కార్యములను, మహాశ్చర్యకారములు జరిగించగలిగిన ప్రభువానికి వందనాలు. శూన్యములో సృష్టిని చేసిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఆది నుంచి అంతవరకు ఇంతవరకు తోడున్నానైనా ఆరంభించిన ఆరంభికులు, ప్రార్థన చేసిన ప్రార్థనా పరులు, ఆయన పాటలు పాడిన నీ ప్రియబిడ్డలను బట్టి నీకు స్తోత్రములు. ఈ సేవకులు ముందుగా మీరు నడిపించుకున్నారు నా ప్రభు. ఇంతవరకు జరిగించిన పరిచర్యలో నిజంగా వారి ఆసక్తి, ఆశ, వారికున్న సిన్సియారిటీ, సమర్పణ బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. మీరు దిగి వచ్చి బలపరచిన దేవా, మీ లేఖనాలు సెలవిచ్చిన ప్రకారం నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగునన్నావు. నమ్మకంగా నాయన పనిచేయవానికి, శ్రద్ధగా పనిచేయవానికి ఆశీర్వాదం వస్తుందన్న ప్రభువా. నాయన అలాంటి పని చెయ్యని వానికి, సోమరి వానికి వెట్టి పని మిగులుతుందన్నావు. వెట్టి చాకిరి చేయవలసిన పరిస్థితులు వస్తుందన్నావు నా ప్రభువా. అయితే ఈ శ్రేష్టకరమైనటువంటి ఉపవాస కోడికలో ప్రతి ఒక్కరిని మీరు సమకూర్చుకున్నారు, నీకు వందనాలు. విచ్చేసిన బిడ్డల బట్టి కొందనాలు, స్వాందివేలో ఉన్న బిడ్డల బట్టి కొందనాలు. వచ్చి ప్రతి ఒక్కరి మీద నీ సన్నిధిని కుమ్మరింపచేయని, ఆఫ్లైన్ ఆన్లైన్ ఉన్న ప్రతి ఒక్కరిని దీవెనికరంగా మార్చని తండ్రి. మీరు దిగి వచ్చి బలపరిచి ఆశీర్వదించమని, కాపాడి వాడుకోమని, నీ ఘనమైన ఉద్దేశానికి, ప్రణాళిక నన్ను మమ్మల్ని అప్పగిస్తూ నీ పరిశుద్ధ లేఖనముల వైపు మా మనసు, నీ పరిశుద్ధమైన మాటల వైపు మా హృదయాన్ని, నీ పరిశుద్ధమైన ఉద్దేశముల వైపు నాయనా మా యొక్క సమస్త ఆలోచనను మనస వాచ్య కర్మణ త్రికరణ శుద్ధితో నడిపించి నిలబెట్టమని, కాపాడమని యేసు సజీవ నామములు అడుగుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా చెప్దామా? స్తోత్రం చెప్దామా? వెరీ గుడ్, వెరీ గుడ్. అందరు కూర్చున్నాం. ఈరోజు ఒకే ఒక తీర్మానంతో కూర్చున్నాం. ప్రభువు మనతో మాట్లాడబోతున్నాడు. చెప్దాం ఈ మాట. ప్రభువు మనతో మాట్లాడబోతున్నాడు. నా యేసు నాతో మాట్లాడబోతున్నాడు. ఆ మాట చెప్దామా? నా యేసు నాతో మాట్లాడబోతున్నాడు. ఆయన మాటలు నన్ను బలపరచబోతున్నాయి. ఆయన మాటలు నన్ను బలపరచబోతున్నాయి. ఇప్పటి వరకున్న ప్రతి చింత, ఇప్పటి వరకున్న ప్రతి కలవరం దేవుడు ఈ నిమిషం నుంచే దేవుడు మార్చబోతున్నాడు. ఆమెను చెప్దామా? చెప్దాం మాట. ఇప్పటి వరకు చింత అది కొట్టివేయబడుతుంది. ఇక నుంచి నా దేవుని యొక్క నడిపింపు నాకు ఉండబోతావు. ఆమేన్. ఈ ఉద్దేశంతో ఒక శ్రేష్టకరమైన మాట నాయన తగ్గించేసాడు చూడు ఒకసారి. ఈ శ్రేష్టకరమైన మాటల్లోకి వెళదాం ప్లేరా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 13వ చరణాన్ని మనం చదువుకుందాం. చూద్దాం మాట. ప్రసంగి గ్రంథం, నా దగ్గర ఉన్న బైబిల్ అయితే 660వ పేజీ. అండర్లైన్ చేసుకుందాం అక్కడ. దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును. చాలా పైన వచనమే, పైన భాగాన్ని మనం ధ్యానిద్దాం. నేను చదువుతాను వినట్లేరా. ఆయన మాట్లాడుతున్న చూడండి. దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును. ఈ ప్రసంగి గ్రంథము అనగానే మనకు బాగా తెలిసి ప్లేరా. ఇంతకీ ఈ ప్రసంగి ఎవరు రాసినటువంటి ఆయన ఎవరు అనగానే చాలామంది తర్క వితర్కములు చేస్తున్న కొంతమంది పండితులు ఏమంటారంటే, ఈయన దావీదు కుమారుడు అని ఉంది కానీ, లేక రాజు అని ఉంది కానీ, మరి సొలొమోను అని లేదు కదండి అన్నాడు ఒక పండితుడు. కానీ బైబిల్లో ఉన్న సారాంశాన్ని
ఆయన కూలంకుషంగా ఆలోచించిన ఆలోచనలు కానీ ఎరిగితే ఆయన అంటాడు ప్లారా, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము అని చెప్పి నేను విస్తారముగా వివాహములు చేసుకుంటుని, నేను విస్తారంగా ద్రాక్షరసము తాగి తిని, విస్తారమైనటువంటి శృంగారమైన వనములను నాటించి తిని, నాలాగా సుఖించిన వారు నాలాగా సంతోషించిన వారు ఎవరు లేరంటే సొలొమోను తప్ప ఇక ఎవరు కనబడరు బైబిల్. ఎవరైనా ఉంటే మీరు నాకు చెప్తే నేను కూడా దాని గురించి ఆలోచిస్తాను కదండి. అంటే ప్రసంగి లేక సొలొమోను రాజు 3 ప్రత్యేకమైనటువంటి గ్రంథాలు వ్రాసినట్టుగా బైబిల్లో మనం గమనించగలం. బాగా ఆలోచించేస్తే తన యవన కాలంలో ఉండగా తన అనుభవాన్ని, షులమితితో తనకున్న ప్రేమ యొక్క బాంధవ్యాన్ని, దేవునికిని భూలోకంలో ఉన్న దేవుని సంఘానికిని మధ్యలో ఉన్న ప్రేమను వర్ణించుకుంటూ ఆ ప్రేమ గీతాన్ని, ఆ కావ్యాన్ని పరమగీతంలో మనం గమనించగలం. కొంచెం మధ్య వయసు వచ్చింది. మధ్య వయసు రాగానే కొన్ని సామెతలు మొదలెడతాయి ఇట్లారు కదా కదా బాగా గమనించాలి. ఆయన మాట్లాడుతుంటాడు, తొందరపడద్దురా, ఆపద ముందు ఉన్నది, నాశనమునకు ముందు పడిపోటుకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అన్నట్టుగా సామెతలు చెబుతుంటారు కదా. ఎక్కువగా నవ్వొద్దమ్మా, ఏడవలసిన పరిస్థితులు వస్తాయి. విర్రవీగాక ఒకరోజు అతికిలు పడే సమయము వస్తుంది. ఎవరు చెప్తారు? వాళ్ళు కొంచెం అనుభవంలోకి వచ్చిన వాళ్ళు. యవనస్తులు చెప్తారా? యవనస్తులు పెద్దల చేత బోధించబడేటువంటి దాన్ని సామెత అంటాడు. పిల్లలు బాగా గమనించండి. ఈ సామెతలు ఎప్పుడు ఆయన రాశాడు అంటే మధ్య వయసులోకి వచ్చినప్పుడు రాశాడు. ఈ మధ్య వయసులో సామెతలు చెప్పి యవన కాలంలో తన ప్రేమ కావ్యాన్ని గురించి వర్ణించి ఇవన్నీ పక్కన పెట్టి ఒక సమయం వచ్చింది, ఇదంతా వ్యర్థమేరా బాబు, సూర్యుడి క్రింద నరుని యొక్క ప్రయాస, నరుని యొక్క పాటు వ్యర్థము 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 సమస్తము వ్యర్థమే అన్నాడు. ఏంటి వ్యర్థము? ధనముండుట వ్యర్థమే, బలముండుట వ్యర్థమే, అధికారముండుట వ్యర్థమే అని మాట్లాడుతాను. భలే ఒడవయ్యా, ఇవన్నీ లేకపోతే సమాజంలో గౌరవం లేదు కదా అన్నట్టుగా ఎవరో అడిగితే నా దగ్గరికి రా, నేను నేర్పిస్తాను అన్నాడు. ఏంటి సంగతి అంటే, నాలాగా భూగోళ శాస్త్రం తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, కానీ నాలాగా జంతు శాస్త్రం తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, నాలాగా వృక్షశాస్త్రం తెలిసిన వారు ఎవరు లేరు, నాలాగా ఆకాశ సంబంధించిన నక్షత్రముల గురించి వర్ణించగలిగిన వారు ఎవరు లేరు, నాలాగా త్రాగి సంతోషంగా సుఖంగా ఉండగలిగిన వారు ఎవరు లేరు. నాకు ఇన్ని మంది భార్యలు, వాళ్ళగాక నేను ఉంచుకున్న వాళ్ళు చాలా మంది, నాకంటే సుఖంగా సంతోషంగా స్త్రీలతో అంటే పాపములో ఉన్నటువంటి వారు సుఖాన్ని, శరీర సుఖాన్ని అనుభవించండి ఎవరు లేరు. నీ చెప్తున్న అనుభవపూర్వకంగా అంతా వ్యర్థమే, అంతా వ్యర్థమే. ఈ ప్రసంగి 12 అధ్యాయాల్లో అంతా వ్యర్థం 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 అంటూ మాట్లాడుతూ ఒకటి మాత్రం అర్థవంతంగా చెప్పాడు. దేవుని మందిరములకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకో. ఏంటది? భూమి కిందే కదా దేవుని మందిరం ఉండేది. ఇప్పుడు భూమి కిందన మరి సూర్యుని క్రిందే కదా ఇప్పటి వరకు ఉన్న మానవులు యేసు రక్తములో కడగబడి యేసు నామమును అంగీకరించి క్రమముతో కూడిన ఓ ప్రత్యేకమైన కూడికగా కూడుకునేటువంటి ఆ కూడలికే కదా మందిరము లేక ఎక్లీషియా అంటారు. ఈ ఎక్లీషియా అనుభవం కలిగినటువంటి ఈ పరిస్థితి వాస్తవికంగా సూర్యుని కిందే కదా ఉన్నది. అంటే ఆయన అంటాడు అన్నీ వ్యర్థమే, కానీ దేవుని మందిరమును గురించి నువ్వు అవగాహన కలిగి ఉండంట. అంతా వ్యర్థం 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 అని చెబుతూ చివరికి మానవునికి తేలిన ఫలితార్థం ఒకటి ఉందట. ఏంటి ఆ ఫలితార్థం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ప్రవర్తించట, అదే మానవ కోటికి విధి అన్నాడు. వా, అంతా వ్యర్థం వ్యర్థం అని చెప్పినటువంటి ఈ ప్రసంగి జ్ఞాని, పండితుడు, శ్రీమంతుడు, గొప్ప దేవుని బిళ్ళరా, పరాక్రమశాలి, గొప్ప నైపుణ్యం కలిగిన వాడు, దేవునితోనే దేవుని దగ్గరికి తీసుకురాగలిగిన దేవుడే అంటాడు నీకేం కావాలో కోరుకో అన్నంత దేవుని దించగలిగినటువంటి పండితుడు, అలాంటి భక్తిపరుడు చివరికి చెబుతున్న మాట అంటాడు అంతా వ్యర్థమేరా బాబు. ఒకటి అర్థవంతంగా నాకు కనబడింది ఒకటి ఉంది, నీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకో. అంత మాత్రమే కాదు,
మందిరములకు వచ్చినప్పుడు నీ నోటికి తాళం వేయి. మరి ఏం చేయాలి? చెవులకు పని చెప్పు అంటాడు. సమీపించి ఆలకించుము. నువ్వు మొక్కుకున్నావా, మొక్కిన దాన్ని వెంటనే చెల్లించాలి. అలా చెల్లించలేనప్పుడు మొక్కుకొనక ఉండుటయే మేలు అంటాడు. ఆ దాని గురించి అలా పొడిగిస్తూ కూడా అంటాడు, నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన ఆజ్ఞల కట్న అనుసరించంటాడు. కాబట్టి టోటల్గానే చెప్పిన మాట ఏంటంటే, మానవ కోటికి అన్న దగ్గర నువ్వు ఏ కులం, ఏ జాతి, ఏ జనాంగమైనా, నేను సేవకులం అన్న పరిస్థితి ఉన్నా, మేము రాజులం అనే పరిస్థితి ఉన్నా, మేము వైశ్యులం అన్న పరిస్థితి ఉన్నా, మేము అయ్యా ఫలానా బ్రాహ్మణులం అన్న పరిస్థితి ఉన్నా, నీ కులము, నీ జాతి, నీ మతము, నీ పరిస్థితులు ఏదున్నా సృష్టికర్తైన దేవుని తెలుసుకొని, ఏ సృష్టికర్త అయితే నీకు జన్మకు కారకుడు, ఏ సృష్టికర్త అయిన దేవుడు నీకు జన్మకు, నీ ఆధారమునకు, నీ బ్రతుకునకు, నీ జీవిత గమనమునకు, అది 100 సంవత్సరాలు లేక 90 సంవత్సరాలు 70 సంవత్సరాలు నిన్ను బ్రతికించాలని, నీకు ఆక్సిజన్ ఇచ్చి, నీకు సమృద్ధినిచ్చి, వసతులనిచ్చి, మరి నీకు ఆలోచననిచ్చి నడిపిస్తున్నాడో ఆ సృష్టికర్తన దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుటే మానవ కోటికి విధి. అండ్ మానవులు 1,000,000 మందినా అంటారేమో, అది ప్రాస. అంటే సర్వమానవులు చేయవలసినది అదే కదండి. మీకు అర్థమైతే ఏం చెప్తా, అదే నాకు 10,000 అంటాడు. 10,000 అంటే ఈయనకు 10,000 చాలు. ఈయన ఆల్రెడీ కోట్లకు పడగెత్తున్నాడు, ఈయన శ్రీమంతుడు కదా. దీని అర్థం ఏమిటంటే అది గొప్పది, అది ఉన్నతమైనది అని నువ్వు సత్యాన్ని గ్రహించు. సో ఈరోజు చక్కటి ధ్యానంలోకి ఆత్మదేవుడు చెప్తున్నాడు. చదవబడిన లేఖనములో ఆయన అంటాడు, ప్లారా దేవుని క్రియలను ధ్యానించుము. మొదటి మాట అయిపోయింది. ఆ తర్వాత అంటాడు, ఆయన వంకరగా చేస్తే చక్కబరచగలిగిన ఎవడున్నాడని. అంటే యెహోవా కార్యము చెయ్యగా దాన్ని తిప్పగలిగిన వాడెవడు లేను. ఈ కార్యం ఎలాంటిది అంటే, ఆ పై వచనాలకు వెళితే 8వ వచనంలో అంటాడు, కార్యాంతము మేలట. చూసారండి, దేనికంటే మేలది? కార్యారంభము కంటే కార్యాంతము మేలు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు మన జీవితంలో దేవుడు మాట్లాడేట మాట, దేవుని క్రియలను మనము ధ్యానించాలట. ఏం ధ్యానించాలట? దేవుని క్రియలను ధ్యానించాలి. బాగా గమనించండి, మన ధ్యానము దేని మీద ఉంటుంది అంటే, దేవుని బిళ్ళారా, మన ఇంటి మీద, మన ఒంటి మీద, మన కంటి మీద, మన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ మీద, కావాలంటే మనకి ఇష్టపడిన ప్రేమించిన వారి మీదనే ఉంటుంది ధ్యానం కదండి. బాగా గమనించండి. ఒక ఆమె దిగులుగా కూర్చోంది. పిల్లరా బాగా గమనించండి. నాకు తెలిసిన కుటుంబం, మా బ్రదర్ వచ్చి చూస్తున్నాడు, సార్ 4 రోజుల నుంచి నాతో కూడా సరిగా మాట్లాడట్లేదు సార్. ఆమె ఎందుకో దిగులుగా ఉంది సార్. ఏది అడిగినా చెప్పట్లేదు సార్. మీరన్నా అడిగితే చెప్తాదని. ఎందుకంటే ఇంట్లో బాగా ఉండవలసిన మరి ఆ ఇంటిలో ఇల్లాలు సంతోషంగా లేకుండా దిగులుగా ఉంటే ఇల్లంతా బోసిపోద్ది సార్, ఇల్లంతా చీకటిగా అయిపోద్ది సార్. నేను మరి ఏ కొదువు లేకుండానే చూస్తున్నా. మరి నన్ను గురించి నేను అడిగా, నన్ను బట్టి నీకేమైనా దిగులా అంటే లేదట. పిల్లలు కూడా అడిగారు, కానీ పిల్లలు అంటున్నారు, పిల్లలతో అంటుంది, మీ గురించి అసలు ఏ దిగులు లేదా. మరి దేని గురించి? మరి నువ్వు డ్యూటీకి వెళ్తున్నావు కదా టీచర్గా, మరి అక్కడేమైనా ప్రాబ్లం అంటే అక్కడ కూడా ప్రాబ్లం లేదట, కానీ దిగులుగా ఉంది సార్. అర్థం కావట్లేదు. ఈయన ఆరోగ్యం బాగలేదేమో, పర్సనల్ ఏదైనా ఇబ్బంది ఉందేమో. నేను అడుగుతున్నా కానీ చెప్పట్లేదు సార్. 4 రోజులు అయిపోయింది సార్. మరి ఈరోజు మేము మీ దగ్గరకు వస్తాం కదా మందిరానికి, కాబట్టి మీ దగ్గరకు వస్తే సొల్యూషన్ ఏమైనా దొరుకుతుందేమో అని వచ్చాం. మరి మీరన్నా అడిగితే చెప్తాదేమో అనుకున్నా. పిల్లలంతా అయిపోయింది, ఆరాధన అయిపోయింది, బ్లెస్సింగ్ ఇస్తున్నాను. ఆయన అవతలకు పంపించి పక్కన కూర్చోబెట్టుకొని ఒక మాట అన్నాను, అమ్మా మీ ఆయన అంత బాధపడతా ఉంటే మీ అంతరంగంలో బాధ ఏదో చెప్పొచ్చు కదా. లేదు సార్, ఏమీ లేదు సార్ అంటే. పర్వాలేదులే నాతో చెప్పు, నాయన నీకోసం ప్రార్థన చేస్తా. వెంటనేనంది, మా ఫ్రెండు ఒక ఆమె ఉంది సార్, మా ఫ్రెండు నాతో పాటు కొలిగ్, కానీ ఆమె ఫోన్ చేయట్లేదంట. ఏంటంట? మీకేనా వస్తే నాకెట్టుంటుంది? ఏడ్చకూడదు అనిపించింది. ఆయన కొట్టకూడదు, సేవకులు కదా, పరిచారకులు కదా, కొట్టకూడదు. ఈ మాట మీ ఆయనకి చెప్పావా? మా ఆయనకి చెప్తే తగువేస్తాడని. ఏంటంట? మా ఆయనకి చెప్తే మీ ఫ్రెండు నీతో పాటు ఉన్న కొలిక్కు ఫోన్ చేయలేదని నువ్వు దిగులుగా కూర్చుంటావా? మీ ఆయనకి టెన్షన్ పెట్టిస్తావా? నీ పిల్లలకు టెన్షన్ పెట్టిస్తావా? ఆయన అంటున్న మాటలు ఏంటంటే, సార్ ఈ వారంలో పిల్లలకి ఎగ్జామ్ సార్, వాళ్ళ అమ్మ సాయిని చూసుకుంటున్నారు సార్ వాళ్ళు. అంటే ఈమెకి పిల్లలు ఎగ్జాము పట్ల కదండి, వాళ్ళ ఆయన చింత పట్ల ఏం కట్టింది ఈమెకి? వాళ్ళ ఫ్రెండ్ కొలిగ్ గట్ట ఫోన్ చేయలేదట.
ఫోన్ చేయలేదు కాబట్టి ఇంక దిగులుగా ఉందట. ఈరోజు ప్రేమ అనేది మగవాళ్ళ మధ్యలోనే కాదు, ఆడవాళ్ళ మధ్యలో కూడా ఉంది. మగవాళ్ళ మధ్యలో కూడా ప్రేమ ఎక్కువైపోయింది. కారణం ఏంటంటే ఈ పర్సనల్స్ వీళ్ళు ఈమెతోనే చెప్పుకుంటారు అన్నమాట, వాళ్ళు ఆయనతో కూడా చెప్పరు. అంటే థిక్ అండ్ థిన్ అంటారు కదా, థిక్ అండ్ థిన్. ఈ థిక్ అండ్ థిన్ ఇప్పుడు కొంచెం ఎడవైంది, ఎడంగానే ఈ చింత వచ్చేసింది. అసలు ఈ థిక్ అండ్ థిన్ ఎవరితో ఉండాలి? సృష్టికర్తని దేవునితో, విడుదల ఇవ్వగలిగిన దేవునితో, సమాధానం ఇవ్వగలిగిన దేవునితో, పడిన స్థితిలో కూడా లేవనెత్తగలిగిన దేవునితో, కన్నీటిలో ఉండి తొడవగలిగిన దేవునితో, వేదన పడితే ఎందుకు నువ్వు అలా ఉన్నావు, దిగులు పడుకో అని చెప్పగలిగిన దేవునితో, 365 రోజుల్లో ప్రతిరోజు ఫియర్ నాట్, ఐఎమ్ అలాంగ్ విత్ యూ, ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ అని చెప్పగలిగిన ఆ దేవునితో నువ్వు తిక్కని తినుగా ఉండకుండా ఎవరితో ఉన్నదేమి వాళ్ళ కొలిక్తో అందులో తినిగి ఉందట. కారణం ఏంటంటే వాళ్ళ ఆయన కంటే, వాళ్ళ పిల్లల కంటే కదండి. ఆయన అంటున్నాడు, సార్ నేను ఆటో వేసి కష్టపడి ఆమె సంపాదించేది వాస్తవికంగా 15,000 రూపాయలు సార్, టెంపరవరీ జాబ్ అంట. 15,000లో కూడా ఇవి ఆటోకే 6,000 అయిపోద్ది సార్, 9,000 మిగులుతుంది సార్. కానీ రోజుకి నేను ఖచ్చితంగా 1,000 రూపాయలు తెస్తాను సార్, 1,000 రూపాయలు తెచ్చి ఆమె చేతిలోనే పెడతాను సార్. అంటే నా కష్టపడి ఆదివారాలు పోను ఖచ్చితంగా నేను 26,000 రూపాయలు ఖచ్చితంగా ఆమె చేతిలో పెడతాను సార్. మరి నేను ఇంత కష్టపడతామంటే నాతో చెప్పుకోకపోతే ఇంకెవరికి చెప్పుకోవాలి సార్? అది కూడా న్యాయమే కదా. భర్తకి ఆ మాత్రం రైట్స్ లేవంటావా? భార్య యొక్క భావాలు పంచుకునే దానికి భర్త పనికిరాడంటావా? ఈరోజు అనేక కుటుంబాలు చితికిపోవడానికి కారణం ఏంటంటే దేవుని బిళ్ళరా టాక్ టుగెదర్. వారు ఏం చేయలేకపోతున్నారు? కలిసి మాట్లాడుకోలేకపోతున్నారు. కలిసి మాట్లాడుకోకపోవటం వల్లనే అరమరికలు వస్తున్నాయి. కలిసి ఉన్నట్టు కనబడుతూ విడిగా జీవిస్తూ ఉన్నారు. దే హ్యావ్ నో పీస్ ఇన్ దిస్ ఫ్యామిలీ. ఈ కుటుంబంలో ఏమీ లేదో తెలుసా అండి, సమాధానం లేదు. కలిసి ఉన్నాం కానీ లోకంలో సామెత కలిసి ఉంటే కలదో, కలిసి ఉన్నా విడివిడిగా ఉంటే లేదు సుఖము అనే విషయం వీళ్ళకి అర్థం కావట్లేదు. మరి ఇంతకీ కలిసి ఉంటే కలదు సుఖం అనేది ఎప్పుడు వస్తుందంటే ఆ ఇంటి వారికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కాదండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమని. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, 3 రాళ్ళైతే తన చేతులతో తనే ఓడ పెరుక్కున్నట. అంటే జ్ఞానం కలిగినట్టు కనబడుతూ బుద్ధిహీనంగా ఉంటున్నాం, కలిసి ఉన్నట్టు కనబడుతూ విడిగా కనబడుతున్నాం. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఆయన అంటాడు, దేవుని క్రియలను నువ్వు ధ్యానిస్తే నీ బ్రతుకు దీవెనకరంగా మారిపోతే. ఎందుకు ధ్యానించాలి అంటే ఈరోజు మనం ఎండిపోయిన బ్రతుకులు బ్రతుకుతున్నాం, ఎండమావుల వంటి జీవితంతో జీవిస్తున్నాం. ఏదో జరుగుతుంది పరిగెత్తుతున్నాం, ఏదో అద్భుతం జరుగుతుందని ఎదురు చూస్తున్నాం. ఎదురు చూసి పరిగెత్తి అలసిపోతున్నాయి. కాలం అయిపోతుంది, వయసు అయిపోతుంది, రోగం వచ్చేస్తుంది, సంతోషం లేదు, సమాధానం లేదు. దేని కొరకు ఎదురు చూసామో మరి దగ్గరదాపు 12 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, మరి చివరికి ఇక 1 year లేక ఇంకో 1 day లేక 1 month ఉండబోతున్నాం. అప్పుడు కూడా నమ్మకం లేదు, దేవుని పరిగెత్తుతూనే ఉన్నాం. కానీ మరి ఈ సంవత్సరాలన్నీ నాశనమై ఏమి లేకుండా అంటే దేవుని కార్యముల గురించి ధ్యానించకుండా, దేవుని కార్యముల గురించి ఆలోచించకుండా, దేవుని కార్యములను పక్కన పెట్టి మన సొంత కార్యములు, మన సొంత ప్రయత్నములు, మన సొంత ప్రాజెక్టు, మన సొంత ప్రయాస, మన సొంత అంటే స్వచిత్తము, స్వప్రయోజనము, సొంత ప్రయాస. ఆయన అంటాడులారా, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదట, యెహోవా ఆశీర్వాదము. మీరు చెప్పాలి, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. ఐశ్వర్యము డబ్బు కావచ్చు, వీటన్నిటికి మించినది. డబ్బు ఉన్నా సంతోషము లేకపోతే ఐశ్వర్యము ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అంటే డబ్బు కంటే విలువైనది ఒకటి ఉంది, సంతోషముగా జీవించటం. డబ్బు నీకు తృప్తినిస్తుందని అనుకుంటున్నావు, కానీ ఆశ్చర్యం ఏంటంటే డబ్బు నీ ఆశ, డబ్బు నీ కోరిక, కానీ ఈ డబ్బు నీకు సంతోషం ఇవ్వలేదు, నీకు నెమ్మదినివ్వలేదు, సుఖమైన నిద్రను కూడా ఇవ్వలేదు. నీ జీవితం ధన్యకరంగా దీవెనకరంగా ఉండాలి అంటే భార్య భర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, దేవుని బిడ్డలారా,
జీవితంలో ఐక్యంగా దేవుని కొరకై జీవిస్తూ ఆయన కార్యములను ధ్యానిస్తే నువ్వు ధన్యకరంగా మారిపోతాయి. నేను అట్లా చెబుతున్నాను. మన ప్రశ్న ఏంటంటే ఇంతకీ ఎందుకు ధ్యానించాలి? ఎందుకు ధ్యానించాలంటే ఎండిపోయిన మన బ్రతుకులు నీటి మడుగుగా మారాలంటే, హల్లెలూయా, ఎండమావల వంటి మన బ్రతుకులు నీటి ఊటలను దేవుని బిళ్ళారా సమృద్ధైనటువంటి ఆశీర్వాదమును అనుభవించాలంటే వీ మస్ట్ హ్యావ్ మెడిటేట్, వీ మస్ట్ హ్యావ్. దేవుని బిళ్ళ గమనించండి, నిశ్చయముగా లేక ఖచ్చితంగా ఆయన కార్యములను ధ్యానించాలి. యెహోవా తన ఐశ్వర్యముతో నింపడానికి ఎండిపోయిన మన బ్రతుకులను కలిసి ఉండి కూడా విడివిడిగా బ్రతుకుతున్న జీవితాలు, ఒకే దేవుని బిడ్డల పంచలో, ఒకే కంచములో, ఒకే మంచములో ఉంటూ కూడా నెమ్మది లేని జీవితాలు, సంతోషం లేని జీవితాలు, ఒకరికొకరు చెలోక్తులు వేసుకుంటూ ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ జీవించేటువంటి జీవితాలు వద్దు వద్దు వద్దు. ఈరోజు దేవుడి నీతో మాట్లాడుతున్నమా లేక మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుని క్రియలను నువ్వు ధ్యానించు. ఇంతకీ ఆయన క్రియలు ఏమిటి? ఆయన క్రియలు ఏమిటి అంటే యెషయా ప్రవక్త తన ప్రవచనములో ఇలా మాట్లాడతాడు. చదువుకుందామా? మీకు అందరికీ కంటతా ఉన్న వాక్యం అది. మీకు తెలియని వాక్యం అయితే, కొత్త వాక్యం అయితే ఏం కానీ కదా పిల్లరా. యెషయా 43:19 రండి. దేవుడేం మాట్లాడికి సిద్ధపడుతున్నాడు చూద్దాం. ఇదిగో అదిగో అంటలే, అదిగో అంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఇదిగో అంటే ఇప్పుడే ఆమెని చెప్దామా? చూడండి ప్లాన్ మాట్లాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. చూసారా, నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. ఈ ఆలోచన లేకనే కదా ఇన్ని తంటాలు, ఆలోచన లేకనే కదా ఇన్ని ఇబ్బందులు, ఆలోచన లేకుండానే కదా కలవరము, ఆలోచన లేకుండానే కదా కన్నీరు, ఆలోచన లేకుంటేనే కదా ఈ డిప్రెషను, ఆలోచన లేకపోవటమే కదా అరమరికలతో కూడిన జీవితం. బాగా గమనించాం. ఆలోచన లేదు కనుకనే ఒళ్ళంతా చెమట పడుతుంది, స్వచిత్తం స్వప్రయోజనం కనబడతాను. దాన్ని దేవుని యొక్క లేఖనం చెబుతుంది చూడండి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపు. ఏంటి నూతన క్రియ అంటే? దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క క్రియలు అలాంటివి. పాత జీవితాన్ని క్రొత్తగా మార్చేయడం అంతే కాదండి. చాలామంది ఒక మాట అంటారు, రిపేర్ చేస్తాడండి దేవుడు అన్నాడు. ఆయన రిపేర్ చేయడు, కొత్తది ఇచ్చేస్తాడు. రిపేర్ చేయడు ఆయన కదండి, క్రొత్తది ఇచ్చేస్తాడు అంతే. పాతది అసలు కనబడకుండా చేసేస్తాడు. పాత రోత, ఇబ్బంది, అవమానము, ప్రతికూలత ఏం చేస్తాడట? అసలు కనబడకుండా కొట్టేస్తాడు. పాత పాపపు జీవితము అది నా వీపు వెనకాల పడేసుకుంటున్నా, కానీ నేను ముందుంటున్నా. అంటే నీ పాపము, నీ దిగులు, ఈ రోజు నుంచి నా పరిస్థితులు మారబోతున్నా. హల్లెలూయా. ఈ రోజు నుంచి దేవుడు నా కన్నీరు నాట్యంగా మార్చబోతున్నాడు. దేవుడి ఆ పరిపూర్ణమైన సమృద్ధైన సమాధానము నింపబోతున్నాడు. హల్లెలూయా. ఆయన సమృద్ధైన జీవన ఆశీర్వాదమును జీవితంగా మనం ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. అంటే కన్నీరు కార్చుటకు ఈ దినముతోనే ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాం. ఆమెని చెబుదాం. వేదన పడుటకు ఈరోజే ఫుల్ స్టాప్. హల్లెలూయా. సంతోషము ఇవ్వట కొరకై దేవుని బిడ్డలారా ఇవ్వట కొరకై ఆయన సమాయత్తపడుతున్నాడు. ఇప్పటి వరకు వేధించిన, తరిమిన, కలవర పెట్టిన ఎండ మావుల వంటి అనుభవము ఎదురు చూసి పొందలేని పరిస్థితులన్నీ ఈ రోజుతో ఫుల్ స్టాప్. నేను ఆశించిన దానికంటే అధికంగా నా దేవుడు నాకు ఇవ్వబోతాను. అందుకని చూడండి పిల్లారా, పై వచ్చిన చూడండి 18వ వచనం అంటాడు, మునుపటి వాటిని చేసుకోండి అక్కడ, చేసుకొనకుడి. మునుపటి వాటిని అంటే మునుపున్న దేవుని బిళ్ళారా అభద్రతా భావం కదండి, నాట్ సెక్యూరిటీ. సరేని దేవుని బిళ్ళారా అభద్రతా భావం. పడుకుంటున్నా కానీ నిద్ర రాని పరిస్థితి, ఎదురు చూస్తున్నా కానీ దేవుని బిళ్ళ పొందలేని పరిస్థితి, నిద్ర కొరకై మనము దేవుని ఉపక్రమిస్తున్నా కానీ నిద్ర రావట్లేదు. మరి అలసిపోయి నిద్రపోయామా, కొంచెం శరీరము బలహీనమైపోతే కానీ మెళుకు వస్తే మరలా నిద్ర రావట్లేదు. సమస్య అయిన కళ్ళ ముందు ఓ ప్రత్యేక రీల్లాగా మరి కళ్ళ ముందు కనబడతా ఉంది. కానీ ఈరోజు ఆత్మదేవుడు చెప్తున్న ఒక్క సత్యం ఏంటంటే, నువ్వు దేవుని క్రియలను ధ్యానించు, నువ్వు దేనికి దిగులుపడా. ఈ దేవుని క్రియలో మొట్టమొదటి ఏంటి అంటే అది నూతన క్రియ. నూతన క్రియ, నూతన క్రియ. చూసారని ఆయన మాట్లాడుతున్న 18లో, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకడి, పూర్వకాలపు సంగతులు. మనం దాన్ని పట్టుకున్నాం కదా, దేన్ని?
పూర్వ ఎప్పుడు నిశ్చితార్థం అప్పుడు ఏదో గలాట జరుగుంటుంది భార్య మధ్యలో. వీళ్ళకి పిల్లలు పుట్టి పిల్లలకి పిల్లలు కూడా పుట్టేస్తుంటారు. ఇప్పుడు గుర్తు చేస్తుంటాను, నేను మర్చిపోయిన అమ్మ లేదు, మీ అమ్మ మీ నాయన మాట్లాడిన మాటలు ఇప్పటికీ కృష్ణవేణం నవ్వుతుందంటే కృష్ణవేణం ఎప్పుడు అన్నట్టుంది రమేష్తో కదా. దేవుని వీళ్ళని గమనించండి. అస్సలు మీరంటేనే నాకు పడదు. పడకుండానే కాపురం చేసేసేవా, పడకుండానే పిల్లల్ని కనేసేవా, పడకుండానే మరి పిల్లలకి పిల్లలు పుట్టేసారంటవా. నేను ఆమె పేరెందుకు చెప్పంటే ఆమె అయితే నన్ను తిట్టదని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు అనేక మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, నేను అందుకే ఇప్పటికి కూడా అసలు నేను నీతో అడ్జస్ట్ పెళ్ళైన 16 లేక 20 సంవత్సరాలకు పెళ్ళి ఉంటుంది. ఇప్పటికి 64, 65 అంటే టోటల్గా 44 సంవత్సరాలు ఆయనతోనే ఉండి ఇప్పుడు అంటే అసలు మీ ఇంటి పేరంటే నాకు నచ్చదంట. ఏం పేరంట? మీ ఇంటి పేరంటే నాకు నచ్చదు. అసలు మీ వరల్డ్ అంటే నాకు ఎట్టుంటుందంటే చీమలు, తేళ్ళు, పాములు వారేనట్టుంటుంది. అసలు నువ్వు దగ్గరికి వస్తుంటే అట్టే అనిపిస్తుంది నాకు. మారని జీవితాలండి. ఈ బతుకులు మారడం లేదు. యేసుప్రభు నమ్ముకుంటున్నాం కానీ ఆయన కార్యములు మనకు అర్థం కావట్లేదు. యేసయ్య కార్యములు ఎంత గంభీరమైనవో, యేసయ్య ఏమి చేయగలడో. నేను సృష్టించిన సృష్టికర్త నీకు భర్త అయి ఉండి, నీకు సృష్టించిన సృష్టికర్త నీకు నాకు మారగా బలి పశువుగా మార్చబడి యాగమైపోయి నీకు నాకు విడుదలిచ్చి ఈరోజు విముక్తిని కలిగించి ఐఎమ్ రెడీమర్, ఐఎమ్ యువర్ రెడీమర్ అని దేవుడు చెబుతా ఉంటే విమోచన గురించి పక్కన పెట్టేసి ఆడి కార్యములు అర్థం చేసుకోలేకపోతే మనకు దిగులు తప్ప ఇంకేమీ లేదు. అన్నం తింటున్నా కానీ వంటికి పట్టడం లేదు. ఎందుకంటే కదండి, మనోవేదనకు తినటం లేదా? తింటున్నాం కదా. ఏం బియ్యలు అట్లా ఉంటే తినటం లేదా? తింటున్నాను సార్. ఏం బియ్యలు అలా ఉన్నా మీ ఆయన బాగా మాట్లాడట్లేదా? సార్ మా ఆయన నాకు బాగా, మా బావ చాలా మంచోడు సార్. మరి ఇంకేం సమస్య? ఏమీ లేదు సార్. కానీ చింత అంటే ఏంటంటే ఈ ఇల్లంతా ఎట్ట యాగాలి, ఇంట్లో అందరితో ఎలా యాగాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ఇదనమాట చింత. నీ ఇంటిని, నీ వంటిని, నీ మనసుని ఆయనకి అప్పగిచ్చేసావనుకో ఆయన చూసుకుంటాడు. ఆయన పేరే యెహోవా ఈరే. యెహోవా ఈరే కదా. బాగా ఉంది సార్. సంకీర్తనకు పెళ్ళేట జరగాల్సింది జరిగిచ్చేసాడు దేవుడు. ఐశ్వర్యకి పెళ్ళేట జరుగుతుంది చూశారని ఒక రాజు, ఒక నాయుడు, ఒక రెడ్డిని తీసుకొచ్చేసాడు ఆయనకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు పిల్లలు గమనించండి. ఇప్పుడు విశ్వతేజ సంగతి ఏంటి, షాలిని సంగతి ఏంటి, అన్ని పరిస్థితుల్లో ఎంత మందికి ఎంత చేద్దామనుకొని ఎంత మంచి రాజుల్లంటూ వస్తున్న వాళ్ళు చూడడం వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ అమ్మ పరిస్థితే అలా ఉంది సార్. అసలు ఆమెకి ఆ పుట్టిన నక్షత్రమే బాగలేదేమో. అసలు ఏంటి పరిస్థితి ఏంటి కదా. నక్షత్రాలు మార్చేస్తాడు దేవుడు, హల్లెలూయా. నక్షత్రములకు పేరు పెట్టింది ఈయనే, నక్షత్రములకు సృష్టించినది ఈయనే. ఆయన కార్యములు ఎలాంటివంట? నూతన కార్యములట, హల్లెలూయా. దేవుని వీళ్ళు గమనించండి. ఈరోజు మన జీవితంలో దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ 43వ అధ్యాయం అనగా టక్కన మనకు గుర్తు రావాలి పిల్లరా. ఆయనే సృష్టించిన దేవుడని, సృష్టించిన దేవుడే మనల్ని పిలుస్తున్నాడని. ఎందుకొరకంటే మీరు రండిరా బాబు, ఇది ఒక కర్మాగారం అట, ఒక కర్మాగారం. బాగులేని జీవితం బాగైపోద్ది, కన్నిటిలో నీ బ్రతుకు నాట్యంగా మారిపోద్ది. కాకపోతే ఆయన అంటాడు, 7వ వచనంలో అంటాడు పిల్ల చూడ 43 నా మహిమ చేత, చూశారని, నా మహిమ నిమిత్తము నా నామము పెట్టబడిన వారిని అందరినీ నా యొద్దకు తెప్పించము. అంటే అర్థం ఏంటి? వారి కన్నీటిలో ఉన్నారా, నాట్యంగా మార్చేస్తా. వారి ఇబ్బందులు ఉన్నారా, ఇబ్బంది కాస్తా నేను కొట్టివేస్తా. వారి అసమాధానంలో సమాధానం ఇచ్చేస్తా. అదే మాట కొత్త నిబంధనలు, ప్రయాసపడి భారము మోసుకొని వచ్చిన సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా.
మరి ఇంకా ఎందుకు భారం మోస్తావు? ఇంకా ఎందుకు కలవరంతో ఉంటావు? ఎందుకు ఇంకా అసమాధానంతో ఉంటావు? ఎందుకు నీవు ఇంకా దేవుని కార్యముల గురించి ఆలోచించావు? దేవుని కార్యముల గురించి ఎందుకు ధ్యానించావు? నీ ధ్యానమంతా ఏంటంటే వాడు ఎప్పుడు నాశనం అయిపోతాడా? ఎవడట? ఎవడా? ఎవడా? ఆ పక్కింటోడో, ఇంకొక ఇంటోడో, లేకపోతే ఎవడో సొంత రక్త సంబంధికే దేవుని బిడ్డారా వాడు ఎప్పుడెప్పుడు నాశనం అవుతా అదే చూస్తూ ఉన్నాను నేను, అదే చూస్తున్నా. ఎవరు నాశనం అయిపోవాలంట? సొంత వాళ్ళే. మన ధ్యానమంతా దీని మీదనే ఉంది. లేకపోతే మన ధ్యానమంతా ఏముందంటే ఒకరిని తొక్కేసి పైకెక్కాలి అనుకుంటున్నట్లే. ఇవన్నీ ఉట్టివే. నీకు నీవే ఆలోచిస్తే కుదరదో. దేవుని కార్యముల గురించి ధ్యానిస్తే ఆలోచన దాని మీద, నీ మనసు లగ్నము దాని మీద, నీ ఉద్దేశమంతా దాని మీదనే కూర్చుంటే లేస్తే నిజంగా ద్వితీయోపదేశకాండం 6:4 ప్రకారం దేవుడిని యెహోవా అద్వితీయుడికి యెహోవా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడిని యెహోవా నువ్వు ప్రేమించాలి, ఆరాధించాలి. ఆయన వాక్యమును నువ్వు ధ్యానించాలి. ధ్యానించిన వాక్యం నీ హృదయంలో ఉండాలి. ఆటిని నీ పిల్లలకు కూర్చున్నా, లేచినా, నడిచినా, నిలబడినా దేవుని వాటిని మీ పిల్లలకు అభ్యసింపచేయాలి. అవి నీ వాకిటను, నీ గుమ్మమ్మ దగ్గరను, నీ ద్వారబంధములకును, నీ పురములకును, నీ చేతికిని, నీ నుదుటికిని, నీ మెడకు వాటిని అలంకారంగా సూచనగా కట్టుకోవాలి. ధ్యానమంతా దేని మీద ఉండాలి? దేవుని వాక్యం మీద. ది వర్డ్ ఇట్ సెల్ఫ్ కాన్సన్ట్రేషన్. దేవుని వాక్యం మీద మాత్రమే నీ ఆశ ఆలోచన కలిగి నిత్యముగా ఆ దేవుని యొక్క క్రియలను, దేవుని యొక్క కార్యములను నువ్వు ధ్యానించడానికి సిద్ధపడితే ఈరోజే మన స్థితి మారిపోబోతుంది. ఈరోజే మన పరిస్థితులు మారిపోబోతున్నాయి. ఛాతీ బలహీనంగా ఉందా? నేను ఓపెన్గా చెప్తాను ప్లారా, నువ్వు ఛాతీ మీద చేతులు పట్టుకుని ఒక మాట చెప్పు, నా శరీరము నాది కాదు, దేవా నీవిచ్చిన ఒక వరము. ఈ ఛాతీ లేదో బలహీనత వస్తుంది, ఇది నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేయలేదా, నువ్వు సృష్టించలేదా, ఇది నీ చేతి పని కాదా ప్రభువా? నిజంగా నేను నీ కుమారునైతే, నీ కుమార్తెనైతే, నీ రక్తముల వాస్తవిగా కడగబడితే, నా విశ్వాసం గొప్పదైతే, నా ఛాతీల బలహీనత ఇప్పుడే తీసివేయబడుగాక. ఇలా చేపెట్టి ఇలా తీసి ఎవడో వచ్చి టచ్ అనబడలే, నిన్ను నువ్వు ఇలా చేతిలో పెట్టుకొని యేసయ్య టచ్ మీ లార్డ్ అను, వెంటనే దేవుడు అద్భుతం చేసేస్తాడు. అంతే. డాక్టర్ అంటాడు 3 వాల్స్ బ్లాక్ అయిపోయినా, ఒక్క వాళ్ళు డుమ్ 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 అని కొట్టుకుంటున్నాను అనుకోండి. ఓ అమ్మ, ఒక్కటి తగ్గితేనే కష్టమైపోతే 3 వాల్స్ అంట బ్లాక్ అంట, బైపాస్ అంట. ఏంటంటే అంటే ఇప్పుడు దాకా బాగానే ఉంటారు, డాక్టర్ చెప్పినప్పటి నుంచి దిగులైపోద్ది, ముఖంలో కళ ఉంటుంది, కానీ ఇప్పటి నుంచి కళ రాదు. కారణం ఏంటంటే మనం దీని మీదనే ఉంటాం, కానీ ఇది మనది కాదు, ఇది ఆయనదని. ఒకవేళ బ్లాక్ అయిపోతే 4వది కూడా బ్లాక్ చేసేతే నీ చిత్తమే ప్రభు అని అడుగు, ఆయన బ్లాక్ చేయడు. ఇక 3 మూసుకున్నారు కదని మూసుకుని ఓపెన్ అయిపోతే డాక్టర్ దగ్గరికి పోతే, రే నిన్ననే కదా ఎక్స్రే తీసింది, నిన్ననే కదా బ్లాక్ అయింది, ఆ ఎక్స్రే వాడు తప్పు చేశాడు. ఎక్స్రే తప్పు చేయడు, మిషన్ ఎప్పుడు తప్పే తెలియదు, అది వాస్తవమే చూపించింది. అంతకంటే వాస్తవం ఏంటంటే నీ దేవుడు ఎప్పుడు తప్పు చేయడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ దేవుడు అంటున్నాడు, ఆయన క్రియలు ఎలా ఉంటాయంట? బైపాస్ చేయదు, నూతనమైనదిగా మార్చేస్తుంది. హల్లెలూయా. అక్కడికక్కడికే అతికిచ్చి పంపించడు, లేకపోతే వెల్డింగ్ చేసి పంపించడంట. వెల్డింగ్ కుదరదట, కొత్త తీసేసుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమస్తము నూతనమైనదిగా అవునంటారు కాదంటారా? అవునంటే సభలు కొట్టండి ఒకసారి. కొంతమందికి సపోర్ట్ రావట్లేదండి, కొంతమందికి ఏమని వీళ్ళ ఆలోచన రావట్లేదు. నేను ఓపెన్గా చెప్తున్న సత్యం ఏంటంటే నీ దేవుడు ఎప్పుడు కూడా రిపేర్ చేసి పంపించాడు కదా. రీప్లేస్మెంట్ చప్పలు కొట్టి ఉన్నాను మా ఇంపార్థమని ఏం చేస్తాడంట? రీప్లేస్మెంట్. ఏదట? క్రొత్తదిగా మార్చేస్తాడట. ఆయన క్రియలు ఎలాంటివంట? నూతన క్రియను చేయుచున్నావని నీవు సెలవీయగా. బా, ఎంత బాగుంటుందో. నూతన క్రియను చేయుచున్నావని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితము సుఖ సౌఖ్యము కాగా. మారిన తర్వాత నవ్వుతావు. బైబిల్లో ఒక వాగ్దానం ఏంటి? నీ నోట నవ్వు వంచుతాను. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు
ఏంటట ఎడవడివే పని, ఏడిపించటం వాడి పని. ఎవడి పని? ఏడిపించటం, గిల్లడం, గిచ్చడం. నీ వింతే, నీ హార్ట్ పని చేయదు, నీ కాలు పని చేయదు, ఏళ్ళు చొకటొకటగా కొట్టుకుంటున్నాయా, అయిపోయింది, పెరాలసిస్ వచ్చేసింది. ఎవడో నీకు చేతబడి చేసేసాడు. అది నీ వల్ల అయ్యి ఉండొచ్చు, లేక ఇది చేతబడి కానీ వేరొకటి కానీ కాదు. అప్పుడు పాస్టర్ గారు ఏమీ చెప్పట్లేదు కాబట్టి ఈ పాస్టర్ దగ్గర పవర్ లేదు. ఇప్పుడు ఇంకొక పాస్టర్ దగ్గరకు పోతా, ఇంకొక సిస్టర్ దగ్గరకు పోతా, ఇవన్నీ కుదరక మధ్యలో వీలైతే ఎవరికి కనబడకుండా సీక్రెట్గా ఆటో వేసుకొని ఎవరికి కనబడకుండా, లేకపోతే ఏదో కారు తీసుకొని వాడుకు తీసుకొని మంత్రికుల దగ్గర కూడా పోయేసి అసలు నా సంగతి ఏంటి, చిలక ప్రశ్న దగ్గరికి పోయేసి చేతులు పట్టించేసి, దేవుని వెళ్ళారా ఏంటి సంగతి, జీవము కలిగిన దేవుని గురించిన ఆలోచన కలిగిన నీవు బుద్ధి జ్ఞానం చిలక దగ్గరికి వెళ్ళి ప్రశ్న అడుగుతావా? వాడికి దిక్కు దేశానం లేక తినడానికి తిండి లేక దావులో చిలకని పెట్టుకొని బాక్సులు పెట్టుకొని చిలక ప్రశాంతంగా ఎగరవలసిన చిలకని పెట్టుకొని ఒక యాపిల్ ఇచ్చి ఆ యాపిల్ కూడా తినలేక అది దిగులుగా విచారంగా రెక్కలు కూడా రాకుండా ఉంటే వాడి దగ్గరికి పోయి చెయ్యి చూపిస్తావా? అక్కడ బాగుని కుడి చెయ్యొద్దక్క, ఎడమ చెయ్యి ఇవ్వు. అవును కదా, నేను ఆడ మనిషిని కాబట్టి ఎడమ చెయ్యాలి. బతుకులు మారటలేదండి. నీ దేవుని క్రియలను కానీ ఆలోచిస్తే నువ్వు దేవునికి దిగులు పడవో. ఏదైనా ప్రాబ్లం వచ్చింది దేవునికి స్తోత్రం చెప్పు, ఆ ప్రాబ్లం వచ్చి వెళ్ళిపోద్ది అంతే. ప్రాబ్లం అంటదంట, నీకు దండం పెడతానమ్మా. అసలు నాకు తెలియక అడ్రస్ మారిపోయి కదండి జాన్ రాజు గారి ఇంటి దగ్గరికి వచ్చాను నేను. ఆయన సంగతి నాకు తెలియక, ఆయన విశ్వాసం తెలియక, అప్పుడు బుద్ధి తెచ్చుకొని దండం పెట్టేసి నీకు ఉన్నది ఒకటి రెండంతలు అదే ఇచ్చేసి ఆశీర్వాదం అది వెళ్ళిపోద్ది అనమాట. హల్లెలూయా. నీకు తెలియని రహస్యం ఏంటి, దేవుని బిడ్డలకు సాతాను కూడా ఆశీర్వాదం ఇచ్చేసి వెళ్ళిపోతాడు. కారణం ఏంటంటే వాడు తట్టుకోలేక, వాడు ఉండలేక దేవుని దగ్గర పెడతాడే, ఆయన మీరు ఈసారి ప్రభువా నేను ఎక్కడికో ఎవరికి ఇవ్వాలని వచ్చాను, వీళ్ళకి ఇచ్చేసి పోదాం అనుకుంటున్నా, నువ్వు నా వాళ్ళకి తప్ప ఇంక ఎవరికి ఇచ్చేయి అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే ఆయన క్రియలను గురించి ఆలోచించు. ఆయన అంటాడు, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా యొద్దకు, నా నామం పెట్టబడిన వారిని నా యొద్దకు తెప్పించుడి. కానీ ఆయన ప్రజలు ఏం చేయాలంటే ఆయన యొద్దకు రావాలి. ఆయన దగ్గర వస్తే, ఆయన ఎదురుగ్గా వస్తే, ఆయన ముఖ కాంతిలోకి వస్తే, ఆయన ప్రత్యక్షతలోకి వస్తే, ముఖ దర్శనములకు వస్తే ఖచ్చితంగా ఆయన కార్యములు, ఆయన క్రియలు నువ్వు ధ్యానించగలవు, నీకు అర్థమవుతాయి. అర్థవంతంగా ఆయన ముఖ కాంతిలో ఆయన ప్రత్యక్షతను చూడగలవు. ఆ ప్రత్యక్షత ద్వారా నా మనందరి జీవితం నూతనంగా మారిపోతాయి. అందుకే ఆయన అంటాడు కొరింథీ 2వ పత్రికలో 5:17 అంటాడు, కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల, అంటే లేకపోతే వాడు నూతన సృష్టి పరిస్థితిలో కాడని అర్థం చేసుకోండి. కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇది స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ మన బ్రతుకులు ఎలా వస్తున్నాయంటే సంవత్సరాల తరబడి వారంలో 3 రోజులు, వారంలో 7 దినాలు కూడా ఆరాధనకు వచ్చినా కానీ దిక్కులు దిశలో మారడం లేదు, బతుకులు మారడం లేదు. కారణం ఏంటంటే మనము ఆయన కార్యములను ఏం చేయలేకపోతున్నామో చెప్పాలా, ధ్యానించలేకపోతున్నాం. ఆయన కార్యములు ధ్యానించటం లేదు కనుకనే మన బతుకులు ఇంకా మారడం లేదు. స్థితులు ఎక్కడే వేసిన గొంగలు అక్కడే ఉన్నది. ఏంటంటే 2020లో ఎలా ఉన్నామో 26లో కూడా అలాగే ఉన్నాం. ఏమి 6 సంవత్సరాల్లో ఏం మారలేదే, మారదు. ఎందుకంటే మనం ధ్యానం లేదు కదా. ఏముంది, ఏది మీద ధ్యానం ఉంది, దిగులు మీద, విచారం మీద, సమస్య మీద, ప్రతికూలత మీద ఉన్నది. ఆ ప్రతికూలతతో గిద్యోను భయపడి, మిద్యానులకు భయపడి గానుగు చాటుంటే పక్కనే వచ్చి దేవదూత ప్రకాశించే వెలుగుతో వచ్చాడు. పరాక్రమ కలిగిన బలాఢ్యుడు గడగడ గుండుకొచ్చేసింది. నేను బిల్లివిత్తరుణ్ణైతే, ఏ విత్తరా మా భాషలో అండి, మేము పల్లెటూరు మాది. నేను బిల్లివిత్తరుణ్ణైతే అంటే నేనే పిరికోండైతే నన్ను వచ్చి అళం చేస్తాడా ఈయన, అందులో దేవదూతలా కనబడుతున్నా ఏంటయ్యా అదంటే, లేదు నేను నిన్నే ఏర్పరచుకున్నా, పరాక్రమం కలిగిన వాళ్ళందరూ పడిపోతే నన్ను ఎందుకని పిరికోండి అయ్యా. అప్పుడు అంట, లేదు నీ ద్వారానే ఇశ్రాయేలులకు చేయమేయబోతున్నా. హల్లెలూయా. వాళ్ళు చూసి నాకు చెమట పోతుందయ్యా, నీకు చెమట పోపిస్తుందిరా, కానీ నేను నిన్ను వాడుకొని వాళ్ళకి చెమట పోసేతడికి చెప్పిస్తాను. హల్లెలూయా.
ఆయన అంటాడు, గిద్యోని ఖడ్గం యెహోవా ఖడ్గంగా మారిపోయి యుద్ధం ఈయనగా చేసింది దేవుడే. యుద్ధము యుద్ధము ఓకే, ఒకసారి చెప్పు, యుద్ధము. ఉద్యోగం ఇస్తాడంటావు లేదంటావా? అలాగని చెప్పి ప్రసంగంతో నేను జతపరిచి నీకు ఉద్యోగం ఇచ్చేస్తాడని నేను ప్రామిస్ చేస్తున్నాను మాత్రం అనుకోబాక. నీ నమ్మకాన్ని బట్టి దేవుడు అద్భుతం చేసేస్తాడు. ఇక్కడ ఒకే ఒక్క సత్యం ఏంటంటే, ఎవడైనడు క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి ఏమైపోయినాయి. యెషయా 43:8-18 అదే అని చెప్పింది. మునుపటి వాటిని జ్ఞాపకము చేసు కొనకుడి. ఇంకా అంటాడు, పూర్వకాలపు సంగతులను, ఇప్పుడు దాకా వచ్చిన దిగులు, విచారం, కలవరం, కన్నీరు, ఇది కూడా ఒక జీవితమేనా అనుకుంటూ వచ్చేవే, ఇదే జీవితం అని దేవుడు మార్చబోతున్నాడు. ఇది కూడా కాదు, ఇదే జీవితం. నేను గొప్ప జనమగా ఆశ్చర్యకార్యములతో నిలబెట్టి ఇష్టపడుతున్నాను. కావాలని చెక్ చేసుకో. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏ స్థితిలో వచ్చేవో, పోతూ పోతూ ఎంత ధైర్యంగా వెళ్ళబోతున్నావో. దేవుడిని నిన్ను ఆశీర్వదించడానికి ఈరోజు సర్వశక్తి కలిగిన దేవుడు ఇష్టపడుతున్నాడు. పిల్లలు, ఒకనొక సమయంలో ఒక ప్రాంతంలో పిల్లలు తల్లి తన కన్నా కొడుకుని గురించి అందరూ వచ్చి అంటున్నాడు, నీ కొడుకంతా పనికి మాలినోడు, నీ ఎట్లాంటి కొడుకుని కన్నావమ్మా, వాడు చూసిన ఆడవాళ్ళందరితో పాపం చేస్తున్నాడు, ఎవరినంటే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు, వాడు ఒక పిశాచిలాగా, వాడు ఒక భయంకరమైన కిరాతకుడిగా వీధిలోకి వస్తున్నాడు, వీధుల్లో నీ కొడుకు తిరుగుతా ఉంటే మా ఆడబిడ్డల్ని వీధుల్లోకి పంపించడానికి భయంగా ఉంది, వాడు ఎక్కడంటే అక్కడ ఏదంటే అది చేస్తున్నాడు, ఇవన్నీ పక్కన పెడితే వాడు తాగేసి ఎక్కడంటే అక్కడ పడిపోతున్నాడు, నీ కొడుకుని కన్నావమ్మా. ఇట్లాంటి అమ్మా, నీవు నీ కొడుకు ఈ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోండి అంటున్నారు ఒక తల్లిని. ఆ తల్లి అంటా ఉంది, లేదు, నా కొడుకు గొప్ప సేవకుడు కాబోతున్నాడు, నా కొడుకు ఒక గొప్ప కుమారుడిగా ఉండబోతున్నాడు, నా కొడుకు దేవునికి సాక్షిగా ఉండబోతున్నాడు అంటుందట. పక్కనే ఒకడు వచ్చి, పెద్ద సాక్షిగా ఉంటాడంటమ్మా, కొంచెం చెప్పాలన్నా కొంచెమన్నా జ్ఞానమన్న బుద్ధి అన్నా ఉండాలమ్మా, నీ కొడుకు వాడుగో ఎవడ కొడుతున్నాడు చూడ పక్కన అన్నారట. పక్కన ఎవరో ఆడోళ్ళే కొడుతున్నట్ట ఆయన్ని. ఈ తల్లి హృదయంలో నిబ్బరపరుచుకొని తల్లి ఆ కొడుకుని తీసుకొచ్చి లోపల పెట్టిన, ఆయన నా మాటినరా, నువ్వు దేవుని బిడ్డగా ఉండాలిరా, దేవుని సేవ చేయాలిరా, దేవుని కొరకు బ్రతకాలంటే అమ్మా మొత్తం అంతా దిగిపోయిందమ్మా. వాళ్ళు కొట్టిన దానికి డబ్బులు కావాలమ్మా అంట. వీడికి ఏం కావాలి ఇప్పుడు? మరలా మత్తు కావాలి. ఒక పక్కన శరీర కార్యములతో తిరుగుతూ ఉన్నాడు, వ్యభిచారము పాపంతో ఉన్నాడు, త్రాగుడు విచ్చలవిడిగా ఉన్నాడు, సిగరెట్టు సంబంధించిన పరిస్థితులన్నీ అంటే అవలక్షణాలన్నీ ఉన్నాయి. కానీ ఈ తల్లి మాత్రం నా కొడుకు సేవకుడు కావాలని, నా కొడుకు ఆశీర్వాదకరంగా ఉండాలనుకున్నాడు. పిల్లలు, ఒకనొక సమయం వచ్చింది. ఆ సమయం ఎలాంటి పరిస్థితులు వచ్చాయో తెలియదు, కానీ ఆ వ్యక్తి జీవితంలో మార్పు వచ్చేసింది. ఆ వ్యక్తి ఇలా అనుకున్నాడట, బ్రతికితే నా తల్లి ఉద్దేశము దర్శనం నెరవేర్చుడు కొరకే బ్రతకాలి, లేదంటే చనిపోవటే మేలు అనుకున్నాడట. అనుకోవటమే కాదు పిల్లారా, తన జీవితంలో అంతా మారిపోయినాయంట. తను ఒక అనౌన్స్మెంట్ చేశాడట, ఆయన పేరు చెప్పి వాడు చచ్చిపోయినాడని చెప్పి చెప్పండి అని వాళ్ళ ఫ్రెండ్స్ అంతా చెప్పారంట. ఆ వీధి వీధి అందరు వెళ్ళి చెప్పినంట, పలానా సో అండ్ సో అని పేరు చెప్తూ వాడు చచ్చిపోయినాడని చెప్తున్నాంట. అందరు అన్నారట, వాడెందుకు చస్తాడు, అందరిని చంపేస్తాడు కానీ అన్నారట. వాడు చావనే అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? పాపి చిరాయువురా, వాడు ఎందుకు చదువుతాడు, అందరిని చంపాలి, కానీ వీలైతే వాళ్ళ అమ్మ చచ్చిపోయిందా కూడా వాదాలరా. ఎందుకంటే ఆమెను రక్తం కూడా తాగేస్తున్నాడు. వాళ్ళ అమ్మేమో పెద్ద పెద్ద మంచి మాటలు చెప్తున్నావు గురించి, వాడంతా అవలక్షణాలు, వాడంతా భ్రష్టుడు, పనికి మాలినోడు, వ్యభిచారి, వాడంతా భయంకరమైన త్రాగుబోతే ఎవరు లేడురా. అసలు వాడు పుట్టినందుకే వాళ్ళ అమ్మ అలా అయిపోయిందిరా, ఆడు పుట్టినప్పుడు వాళ్ళ నాయన చచ్చిపోయినాడు అన్నట్టుగా హేళన చేస్తూ ఉన్నారు. కానీ అందరూ అంటున్నాంట, ఈ స్నేహితులని చెప్తున్నాంట, వారి పేరు చెప్పి చచ్చిపోయినాడురా రండ్రా బర్రెలు కట్టునంట. కానీ చాలామంది అసలు చచ్చాడో లేదని చూద్దాం అనుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు. గుమ్మం దగ్గర పోగానే ఎదురుగా నిలబడుకోండి అంట. అందరికి అర్థం కాక, రే పనికి మాలిన వాళ్ళారా, మీరు ఫ్రెండ్స్ అయితేనారు, వాడికున్న అవలక్షణాలు కూడా మీకే ఉన్నాయి, మరి మాకెందుకురా ఈ భ్రమ అన్నారట. ఎదురుగా ఏంట్రా నువ్వు చచ్చిపోయానని చెప్తున్నారు వీళ్ళు అని చెప్పి అనగానే నిజంగా నేను చచ్చిపోయినానంట. యాడ్ నుంచి వినాక చెప్తున్నా, నువ్వు చెప్పేది కరెక్ట్, దేవుని గుమ్మమ్మ దగ్గర నుంచి ఇలా మాట్లాడుతున్నా, నేను నిజంగా చచ్చిపోయినాను రా అంట. ఏంట్రా నా మమ్మల్ని భ్రమపరుస్తున్నావా ఏంట్రా అంటే, లేదురా చూడండి రా, లోపలికి వెళ్ళి చూడండి రా అన్న అంట. పెద్ద బాక్సు, ఏ బాక్సు?
బరియల్ బాక్స్ పెట్టేస్తున్నా అంట, పూలు అన్నీ తెచ్చి పెట్టేస్తున్నా అంట. ఈడేమేడ ఉన్నాడు గుమ్మం కాడ. లోపలికి వెళ్ళి చూడండి అంట. లోపలికి వెళ్ళి కానీ బాక్స్ కలమ నిజమేరా, దాన్ని ఓపెన్ చేసి చూడమన్నా అంట. లోపలంతా బ్రాందీ సీసాలు ఉన్నాయంట. ఏమున్నాయి? లోపలంతా సిగరెట్ ప్యాకెట్లు ఉన్నాయంట. లోపలంతా వీడి వాడినటువంటి కండోమ్స్ అవి సోన్స్ అని ఉన్నాయంట. వెంటనే ఏడుస్తూ ఒక మాట అన్నంట, నేను చచ్చిపోయినాను రా. ఇక్కడ నిలబడుకున్న వీడిని వాడు కాదురా, వాడు చచ్చిపోయినాడు. పాతోడు చచ్చిపోయినాడు రా, ఈరోజు తిరిగి జన్మించాను. మై నేమ్ ఈజ్ అగస్టిన్ అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ అగస్టిను తల్లి కన్నీటిని పెట్టిన వ్యక్తి, ఊరంతటిని కలతబెట్టిన వ్యక్తి, ఎప్పుడైతే మారు మనసు విడుదల పొంది దేవుని కొరకు బ్రతకడం తీర్మానం తీసుకున్నాడో అక్కడి నుంచి సెయింట్ అగస్టిన్గా మారిపోయినాడు. చప్పలు కొట్టి దేవుని మహింపడతావా? తన ద్వారా థియాలజికల్ కాలేజీ ఆరంభించబడింది, మొట్టమొదటి కాలేజీ. ప్రియులారా, నేను ఎందుకు ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నా అంటే, క్రైస్తవుడు ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేశాడు. 60 రోజుల 40 రోజుల కాదు. మారు మనసు పొందిన జీవితము, దేవుని కార్యములను గురించిన అవగాహన నీకుంటే, దేవుని కార్యములను గురించి నువ్వు ధ్యానించగలిగితే, దేవుని కార్యములో దేవుడు చేసే మొట్టమొదటి కార్యం ఏంటంటే ఆయన మాట్లాడుతున్నాడో నూతన క్రియ. ఆయన అంగీకరించిన వారి, ఆయన అంట నా పేరు పెట్టబడిన నా వారిని నా యొద్దకు తెప్పించడు. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న చింత కొట్టివేసి చెప్పనశక్య ఆనందాన్ని ఇచ్చేస్తాను. ఏ విషయంలో నువ్వు సందిగ్ధంలో ఉన్నావు, తైలమో నిన్ను కలవరపెడతా ఉంది. డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, క్రీస్తు మనల్ని ప్రేమించి మన కొరికి రక్తం కార్చి ఆయన విలువ పెట్టి కొనబడిన సొత్తు అయిన ప్రజ గనక మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతకాలమని కన్నీరు, ఎంతకాలమని వేదన, ఎంతకాలమని కలవరం, ఎంతకాలమని పరిస్థితులు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడో ఆయన క్రియలు నూతనమైనవే. ఆయన కార్యము చేయగా దాన్ని తిప్పగలిగిన వాడు ఎవరు లేరు. ఆయన వంకరి చేయగా దాన్ని చక్కపరచగలిగిన వాడు కూడా ఎవడు లేనే లేడు. అది నీ కొడుకు విషయం కావచ్చు, నీ కుమార్తె విషయం కావచ్చు, నీ అల్లుని విషయం కావచ్చు, లేక నీ తమ్ముని విషయం కావచ్చు, టోటల్గా నీ విషయము కూడా కావచ్చు. ప్రభు అంటున్నాడు, దేవుని క్రియలను నువ్వు ధ్యానించగలిగితే ఆయన క్రియలు నూతనమైనవిగా దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. కావాలండి చూడండి పిల్లారా, యెషయా గ్రంథం 42:19 ఇలా మాట్లాడతాడు పిల్లారా. యెషయా గ్రంథం 42:9, 42వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం పిల్లారా. 42:9 మునుపు చెప్పిన సంగతులు సంభవించను కదా, క్రొత్త సంగతులు నేను తెలియజేయుచున్నాను. పుట్టక మునిపే, ఇప్పటి వరకు నీ దగ్గరకు రాలి, నీ చేతులకు రాలా, కానీ దేవుడు చెప్తున్నాడు అవి పుట్టక మునిపే, నీ చేతికి అందక మునిపే, నువ్వు అనుభవించక మునిపే నేను నీతో చెప్పేస్తున్నా. నువ్వు గొప్ప ఆశీర్వాదముతో ఉండబోతున్నా. ఆమెను చెప్పట్లేదు ఎవరు? నీ ప్రతి కన్నీరు తొడవబడబోతా ఉంది. ఇది నా మాట అయితే ఆమెనొద్దండి, దేవుని మాటగా నువ్వు అంగీకరిస్తే ఆ నూతన క్రియలో నీ సొంతమో నేను అంగీకరించాను కనుక అవి నా సొంతం అయిపోయినాయి. హల్లెలూయా. నీ జీవితం ధన్యకరంగా మారిపోతుంది. దేవుని బిడ్డలారా, ప్రతి ఆర్గాన్ని ఆయనే సృష్టిస్తూ వచ్చాడు, ప్రతి అవయాన్ని ఆయనే సృష్టించి వచ్చాడు. పిల్లారా, ఈ విషయం మర్చిపోవద్దు. ఒకవేళ లివర్ ప్రాబ్లమా, లేక కిడ్నీ ప్రాబ్లమా, లేక హార్ట్ ప్రాబ్లమా, టోటల్గా అసలు నీవే ప్రాబ్లమా, లేక నీ హార్ట్లో నీ అంతరంగంలో ఆలోచనలో ప్రాబ్లమా, లేక అసలు నీ ఫేసే ప్రాబ్లం. ఆయన అంటాడు అసలు ఎవ్వడు కాదు ప్రాబ్లం, నీ ముఖమే నాకు ప్రాబ్లం అన్నాడు ఒక ఆయన. వాళ్ళ ఆయనే, నీ ముఖమే నా ప్రాబ్లం. నన్ను చేసుకున్నప్పుడు ఎంత శుద్ధంగా ఉన్నావు, ఇప్పుడేంటి రకరకాల రంగులు కొట్టేసినావు, మొన్నటిదాకా బాగానే ఉన్నావే, మొన్నటిదాకా చాలా బైబిల్ చదివేదానివి, మొన్నటిదాకా చాలా బాగున్నావు అనుకుంటా అన్నాడట ఆయన. ఇదేంటిది పూసుకున్నావు, ఏం చేస్తున్నావు, ఏంటి అలంకారం, ఎవడి కోసం ఏందట, ఎవడి కోసం ఈ అలంకారం అంటే వీడికి అనుమానం రావడం మొదలెట్టింది. ఎవడు చేస్తున్నాడో పక్కన వాడు రెడీగా ఉన్నాడు కదండి. పచ్చని సంసారంలో ఏం చేయాలోడు, నిప్పి పెట్టడం, అగ్గి పెట్టడం వాడి పని. ఎంత బాగున్నారండి, చిలక గోరింకలాగా కదా. ఆ రమణయ్య వాణ్యమ్మ ఎంత బాగున్నారు. వాళ్ళ మధ్యలో ఏం చేయాలనుకుంటున్నాడు, వీళ్ళకి తెలియదు పాపం, వాళ్ళ మధ్యలో వాడు అగ్గి పోతున్నాడని. ఎప్పుడు తెలుస్తుందండి, సగం కాలిపోయింటారు వీళ్ళు, సగం కాలిపోయి మనుషుల దగ్గరికి పోతారు వాళ్ళు ఇంకా సగం కాదు 25 కాల్చేస్తారు, ఇంకా 25 ఉంటుంది.
అప్పుడు దేవుని దగ్గర ఆయన అంటాడు, 30 భాగం పోగొట్టుకొని నా దగ్గరకు వస్తే ఏంటో ప్రయోజనం. ఇవన్నీ సమాధానకరంగా మారాలంటే నా కార్యములను నువ్వు ధ్యానించు. హల్లెలూయా. యేసయ్య కార్యములు నూతనమైనవి. ఈ నూతన కార్యములు చేయడానికి దేవుడు దట్ ఈజ్ అది రిపేర్ చేయదు. ఇప్పుడు రీప్లేస్మెంట్ ఏది ప్రాబ్లం అది తీసేసి అది నూతనమైనదిగా మార్చేస్తాడు. అసలు నువ్వే ప్రాబ్లమా, నిన్నే నూతనంగా మార్చేస్తాడు. అవునా? అవునండి, నిన్నే నూతనంగా మార్చేస్తాడు. ప్లాన్ నీ జీవితం ధన్యకరంగా దీవెనకరంగా మార్చుట కనుక దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఆయన మాట్లాడుతున్న మాట చూడండి. 9:42 యెషయా గ్రంథం. దేవుని బిడ్డారా, 9వ వచనం. మునుపు చెప్పిన సంగతులు సంభవించిన కదా. క్రొత్త సంగతులు మునుపు జరిగిపోయినాయి, కానీ ఇక నుంచి మునుపు వద్దిక అయిపోయినాయి. ఇక నుంచి నేను క్రొత్త సంగతులు నీకు, ఈ క్రొత్త సంగతులు అంతా ఆయన దగ్గర నుంచి వచ్చేటివి కనుక మనం సొంతం చేసుకోబోతున్నాం. కావాలంటే చూడండి ప్లారా, ప్రకటన గ్రంథం 21:5 చదువుకుందాం. ప్లాన్ చూడండి, ఏం మాట్లాడుకు మొదలెడుతున్నాడు. యెహోవా అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తం అంటే కొత్తవేనా, ముక్కు కొత్తగా మారింది, మ్యానుఫ్యాక్చరింగ్ ఏమంటారు దాన్ని, ప్లాస్టిక్ సర్జరీ జరిగింది అనుకోబాకండి. ఏం చేశాడంట ఆయన, చదువునైనా. అప్పుడు సింహాసనాసురుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమయుగా చేయుచున్నానని చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమనయున్నవి గనుక వ్రాయము అని నాతో చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు ఆయన మాట్లాడతాడు ప్లేరా, మరియు ఆయన నాతో ఇట్లనను, సమస్తమైనవి నేనే. సమస్తమైనవి చదవదా మాట 6వ వచనం. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమనై ఉన్నవి గనుక వ్రాయమని నాతో చెప్పుచున్నారు. మరియు ఆయన నాతో ఇట్లలేను. అండర్లైన్ చేసుకొని, ఏమి సమాప్తమైన, పాతవంతా సమాప్తమైపోయింది. నేను ఆలోచించిన నీ కార్యములో, నిన్ను గురించి ఉద్దేశించిన ఉద్దేశములో, నీ గురించి నేను చేయాలనుకున్న నూతన కార్యాల్లో నీకివ్వడానికి, నీ సొంతం చేయడానికి సమాప్తం అయిపోయింది. చూద్దాం అన్నమాట. నేనే అల్ఫయు ఒమేగాయు, అనగా ఆది అంతమనై ఉన్నవాడను. దప్పిగన వానికి జీవజలముల బొగ్గలోనికి లోని జనములను నేను ఉచితముగాను గ్రహింతును. జయించువాడి వీటిని స్వతంత్రించుకొనను. నేను అతనికి దేవుడనయిందును, అతను నాకు కుమారుడనై. పిరికివారైతే ఆయన వారుగారట, కలవరపడేవాడైతే ఆయన వారుగారట. జయించిన వారు చూసారండి. అందుకే ఆయన అన్నాడు, జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయమే నా ఆశ, అది నీ కాంక్ష, నీకే నా స్తోత్ర పణలు, నా యేసయ్యా నీ దివ్య. నా జీవితం పరిమళించని, నా జీవితం పరిమళించని. నేను చాలా విషయాలు మీతో మాట్లాడాలనుకున్నా, కానీ సమయం లేదు. ప్లాన్ ప్రభు అంటున్నాడు, దేవుని క్రియలను నువ్వు ధ్యానించుమో. ఇది ఎందుకు ధ్యానించాలో చెప్తున్నాడు. ఆయన క్రియలట నూతనమైనవి. నీ బ్రతుకు నూతనంగా మారబోతా ఉంది. నీ స్థితిగతులు మార్చి నిన్ను గొప్ప జనముగా మార్చి వర్ధలించుటకు ఇష్టపడుతున్నాడు. అయితే ఇవన్నీ జరగాలంటే ఆయన క్రియలను ధ్యానించాలి, ఆ క్రియలు యందు విశ్వాసం ఉంచాలి. నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చడానికి రోజు సిద్ధంగా ఉన్నాడు. ఇందులో మరొక మాటని పరిచయం చేస్తున్నాను. పరిచయం చేసి 5 నిమిషాల ఆరాధనలోకి వెళ్దాం పిల్లారా. చూడండి, మరొక మాట కీర్తనలకు వెళ్దాం. 70 దేవుని పిల్లారా 8వ కీర్తన చూద్దామా. 4వ వచనం చదువుకున్నాం. లేక కీర్తన 78 4వ చరణం అండర్లైన్ చేసుకుందాం పిల్లారా. ఆయన క్రియలు ఎలాంటివట, కన్నీటిలోనున్న బ్రతుకట మన జీవితాన్ని దేవుడు ఎలా మారుస్తాడంటే నీ ప్రార్థన స్తుతిగా మార్చేస్తాడట. హల్లెలూయా.
ప్రే దేవుని బిళ్ళారు బ్రింగ్స్ విక్టరీ అనేది ఎంతవరకు పదం? ప్రే బ్రింగ్స్ ప్రైజింగ్. హల్లెలూయా. ఇప్పటి వరకు నిరాశతో నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది, నీవే సహాయం చేయి, చేస్తున్నావు, నీకు స్తోత్రం అంట. చూసారని ముందేమన్నావు, ఎందుకు ఇలా ఉందన్నావు, వెంటనే చేసినందుకు దేవునికి స్తోత్రం అట. ప్రార్థన నీ నోట స్తుతిగా మారిపోద్ది. హల్లెలూయా. ప్రార్థన నీకు విజయం ఇవ్వటమే కాదు, ప్రార్థన నీ స్థితిని మార్చటమే కాదు, ఆయన క్రియలు ఎలాంటివంటే ఆయన అంటాడు, యెహోవా స్తోత్రక క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య క్రియలను దాచకుండా, పెద్దగా చదవండి, వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము, రాగల తరములు పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొకయుండి యథార్థ హృదయులుగాక దేవుని విషయమై. దేవుడేమో కార్యాలు చేస్తున్నాడు, కానీ ఈ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రం మనసు లేక, స్తుతించలేక, ఘనపరచలేక ఏమైపోతున్నారు అంటే ఈ ధ్యానం మీద వాళ్ళకి మనసు లేదు. దేని మీద మనసు ఉంది? సీరియల్ మీద ఉంది. సార్ మేము అసలు సీరియల్లే చూడమంటారా? అబద్ధం. సెల్ ఫోన్ ఉందా? స్మార్ట్ ఫోన్ ఉందా? కదా, స్మార్ట్ ఫోన్ ఉందా? స్టేటస్లు చూడరు అంటారు మీరు. అప్పుడప్పుడు చూస్తాం సార్, బాగా గమనించు. యూట్యూబ్లో నువ్వు మెసేజ్లు కాకుండా ఇంకేం చూడమంటావా? అమ్మగారు ఓపెన్ చేశారు, మెసేజే పోవాలని వస్తుందా? చెడు కూడా వచ్చేస్తుంది. చెడు ఫస్ట్ హై పక్కబా అంటావు, మళ్ళా ముక్కేందు బాగుండేట్టుందా ఇడిది అంటే ముక్కు కాస్త అయిపోయి నేను మొక్కలు చేసి జీవితం నాశనం చేసేస్తావు. ఏదైతే నీకు వద్దనుకుంటున్నావో అది నువ్వు వదలాలనుకుంటున్నా, కానీ నీ వల్ల కావట్లే. ఏది నేను ఇబ్బంది పెడుతున్నదో, ఓ తల్లి అన్నదట, సూజన్న ఇప్పుడు సూసన్న అని ఒక ఉంది ఇక్కడ, సేమ్ పేరు అదే. ఆమె 19 మంది సంతానము, 19 మంది సంతానం. ఆమె భక్తి జీవితం చాలా శ్రేష్టకరమైంది. ఆమెను గురించి వర్ణన ఆలోచిస్తూ వెళితే, ఆమె ఎప్పుడో ఉదయమో ఏకోజామని లేచి ఆమె 19వ బిడ్డ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాడు. ప్రతి బిడ్డ దగ్గరికి వెళ్ళి ఆ పడుకున్నటువంటి దగ్గర మోకరించి మొదటోడు రెండోవాడు మొదటిది రెండవది అని ప్రార్థన చేస్తుందట. ఆమె చివరి 19వ వాని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తుందట. అప్పుడు తెల్లారుతుందట. ఎంత ముందు లేస్తుందో 5 నిమిషాల్లోనే చేసిన 19 మీరు లెక్కేసేసుకోవచ్చు కదండి, ఎంతసేపు ప్రార్థన చేస్తుందో. ఆ తల్లి దగ్గరికి ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి, మమ్మీ అందరూ సేవకులు పాస్టర్ అంకులు ఏందో పాపం అంటున్నాడు. అసలు పాపం అంటే ఏంటన్నాడు అంటే, ఈకి పాపం అంటే కదండి ఫ్రూట్ లాగా కనబడుతుంది ఏమనుకున్నాడు. ఏం పాపం స్వీట్ లాగా, అరే గులాబ్ జామ్ అంటే ఏంటో చెప్పొచ్చు, లడ్డు అంటే ఏంటో చెప్పొచ్చు కదండి, ఇంకా యాపిల్ అంటే ఎలా ఉంటుందో చెప్పొచ్చు కదండి, పైనాపిల్ అంటే ఎలా చెప్పొచ్చు, కూల్ డ్రింక్లో ఎన్ని రకాలు ఉన్నాయి రంగును బట్టి ఏదో చెప్పొచ్చు. ఈ పాపం అంటే ఏంటని చెప్పగానే ఈమె దేవుని బిళ్ళారు వంటింట్లో ఉంటే ఇలా తిప్పుతూ ఒక మాట ఉంది, ఏమీ లేదురా పాపం అంటే, నీకు దేవునికి అడ్డుగా ఏది ఉంటే అదేరా పాపం అన్నదండి. అయిపోయింది. పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. నీ కంటి చూపు నీకు పాపాన్ని చేయొచ్చు, నీ దేవునితో నువ్వు సూటిగా చూడలేకపోతున్నావు. ఆయన అంట, నువ్వు సత్క్రియ చేసినని తల పైకెత్తుకొనవా నువ్వు సత్క్రియ చేయలేదు కనుక నువ్వు తలదించుకున్నావు, రెప్పలు వాళ్ళు చేస్తున్నావు, కింద చూపులే నీ బతుకో కదండి. చూడాల్సిన దగ్గర అంతా చూసేసి యథార్థంగా దేవుని దగ్గరికి రాగా నీ చూపు అంతా ఏమైపోయింది, కింద ఏదో పడిపోయి చీమలు ఏదో పెరిగినట్టు ఎట్టెట్ట చూసుకుంటున్నావు. అర్థమైపోయిందట ఆ కొడుక్కి, నా దేవునికి నాకు అడ్డుగా నా సంబంధించినటువంటి సెల్ ఫోను కదండి. అప్పుడప్పుడు సెల్ ఫోన్ ఆన్ చేసేసి పెద్దోళ్ళు చిన్నోళ్ళు అనేది లేకుండా గేమ్ ఆడుతున్నాడు. ఒక ఎర్రకాయ పచ్చకాయని కొడితే, పచ్చకాయ తెల్లకాయని కొడితే ఎట్టగొట్టి అబ్బా స్కోర్ అంటే అరగంట అయిపోతుంది. దీనికి తెలీదు, ఎవడికి తెలీదు. ఆడతాడు 9 గంటలు కూర్చున్నాను 10:30 అయిందంట.
దేంట్లో పడిపోయినారు వీళ్ళు? ఈ 1.5 గంట నీ బాబు సొత్తు అనుకుంటున్నావా? నీ ఆయుష్, నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు నీ విషయంలో దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని క్రియలను గురించి ధ్యానించమని దేవుడిని హెచ్చరిస్తూ రక్షణ కొరకు తన ఏకైక కుమారుని బలిగా దానంగా ఇచ్చేసుకుంటే, పొలిగా చల్లేస్తే కాలాన్ని చాటింగ్ చేసుకుంటూ వ్యర్థం చేసేస్తున్నావే. సెల్ ఫోన్లో ఆడుకుంటూ వ్యర్థం చేసేస్తున్నావే. ఈరోజు నీ జీవితమును కాలయాపన చేస్తూ నీ జీవితాన్ని సీరియల్కి, సినిమాలకి అంకితం చేసేసి ఆ సమయంలో దేవుని కొరకు బ్రతకవలసిన నీవు, దేవుని కార్యముల గురించి ధ్యానించవలసిన నీవు, దేవుని క్రియలు నూతనమైనవని, దేవుని క్రియలు స్తోత్ర క్రియలని, ఆయన మాత్రమే ఆశ్చర్య క్రియలు చేయగలిగిన వాడని వాటిని పిల్లలకు, వాటిని పిల్లల పిల్లలకు వాటిని చెప్పవలసిన పరిస్థితి నీకుండగా నీవెందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? ఈరోజు నువ్వు ధ్యానించగలవా? ధ్యానించి హృదయం అంటే పక్కన చూడండి. అదే 78వ కీర్తనలో 11వ చరణం ఏం మాట్లాడుతున్నాను చూడండి. 11వ చరణం ఇలా మాట్లాడుతున్నాను క్రియలు గురించి. నాయనా, ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను ఏమైపోయినారట? విశ్వాసఘాతకులండి వీళ్ళు. విశ్వాసులని చెప్పుకుంటూ ఘాతుకమైన పరిస్థితికి తావిచ్చేస్తున్నారు. యెహోవా తమకు చేసిన క్రియలను, తమ జీవితంలో చేసిన అద్భుతాలను, పాపం పరిహారం కొరకు శిలువలో యాగమైపోయి ఆయన రక్తపు ముద్దగా మార్చబడిన కార్యములను, మన అతిక్రమణ కొరకు గాయపరచబడ్డారని, ఆయన మన సమాధానాన్ని శిక్ష ఆయన మీద పడిందని ఎరిగి కూడా స్తోత్ర క్రియలను ధ్యానించలేక కాలాన్ని వ్యర్థం చేసేస్తున్నారు. సమయం ఉంది కానీ ఆరాధనలో కూర్చోలేకపోతున్నారు. సమయం ఉంది, కుటుంబ ప్రార్థన చేసుకోలేకపోతున్నారు. సమయం ఉన్నది, ఛాన్స్ ఉంది, పాట పాడడానికి పాడలేకపోతున్నారు. సమయం ఉంది దేవునికి సాక్ష్యం చెప్పడానికి, కానీ సమయం లేకపోతున్నారు. కొంతమంది ఆసక్తిగా వస్తారు, కానీ ఆసక్తికి ఎప్పుడు వస్తారంటే వాళ్ళకి సంబంధించిన ఫ్రెండో, వాళ్ళకి సంబంధించిన బ్రదరో, వాళ్ళ కమ్యూనిటీనో. ఈ క్రిస్టియానిటీలో కూడా కమ్యూనిటీ ఉందండి. మీకు తెలుసా? 16.5 కులం అన్నారు దీంట్లోనే. దేంట్లో? ఈ క్రిస్టియానిటీలో 16.5 కులం. బతుకు చెడా, బతుకులు మారడంలా. దేవుని బిళ్ళారా, బోధకుల్లో మార్పు లేదు, సింగర్స్లో మార్పు లేదు కదండి, వాయిద్యకారులో, మ్యూజిషియన్లో, సౌండ్ సిస్టమ్లో, దేవుని బిళ్ళారా చర్చి ఎల్డర్స్లో, సెక్రటరీల్లో, ట్రెజరర్లో, ప్రెసిడెంట్లో మార్పు లేదు. ఈ మాత్రం నీ టిక్కు, నీ నిక్కు, నీ బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ దేవుడు ఇవ్వకపోతే ఆయన కార్యముల గురించి ధ్యానించు. స్తోత్రక క్రియలు, దేవుని బిళ్ళ ఆయన క్రియలను ఆయన వారికి ఏంటంటే 11 వచ్చిన చూసారు. ఆయన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. వారు ఎంత ఘాతుకం. ఇదే అధ్యాయంలో, ఇదే కీర్తనలు 32 చరణం కూడా నేను మాట్లాడుతున్నాడు. 32వ చరణం ఇదే. ఎంత జరిగినా అంటే మన బతుకులంతా తెల్లారిపోతున్నా, అన్నీ దేవుని బిళ్ళారు పాడైపోతున్నా అర్థం చేసుకొని పిల్లారా. ఇంత జరిగినను వారు ఇంత జరిగినట్టు పైన ఉన్నాయి, అవన్నీ చదువుకోండి. మధ్య మధ్యలో మాత్రం క్లూ ఇస్తున్నాను. ఇంత జరిగినను వారు ఇంకనేం చేస్తున్నారంట చూసారండి? పాపము చేయొచ్చు. ఆయన ఆశ్చర్య కార్యములు బట్టి ఆయనను నమ్ముకొనక, అంటే కొన్ని అద్భుతాలు చూసుకోండి, వీళ్ళు నమ్మలేకపోతున్నారు. ఇది జరుగుతుందంటవా? నా జీతం 5,000, ₹1,00,000 అప్పు తీరిపోద్దంటవా? ఏడ తీరుతుందండి? మాస్టర్ గారు చెప్తున్నాడు, కానీ నాకు వచ్చేది 32,000, కానీ నేను 52,000 రూపాయల దాకా మెయింటైన్ చేస్తున్నా. మరి మిగతా 20,000 ఎక్కడి నుంచి వస్తుంది? మెయింటైన్ చేసేది నువ్వు కాదు, చెయ్యిపిచ్చేది ఆయన. అంటే నువ్వు నిలబడితే చాలు, చెయ్యిస్తే చాలు, నడిస్తే చాలు, మనసుంటే చాలు అని నిన్ను వాడేసుకుంటాడు. నిన్ను వాడుకొని అనేక మందిని ఆయన దగ్గరికి తప్పేసేసుకుంటాడు. వాడు ఏంట్రా నిన్నగాక మొన్న వచ్చాడు, వాడి జీతం ఎంత కాదండి, కాదు ఏమంటారు మళ్ళీ మీరు చెప్పాలా? వాని బలం ఎంత, వాడెంత,
వాళ్ళు ఇంటి పేటలు ఎంతమంది ఉన్నారు, వాడు ఒకడురా, వాడికంటే వాళ్ళు లేడురా, వాడిని కానీ కొడితే ఎవడరా. కానీ మనందరం ఇంతమంది ఉన్నారా, కానీ మనందరికంటే పెద్దోడు అయిపోయింది. కారణం ఏంటంటే వాళ్ళతో పెద్దోడు అంటే ఎవరైనా జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. నువ్వు చేయవలసిన ఒకే ఒక కార్యం ఏంటంటే దేవుని క్రియలు ఏం చేయాలట? ప్రసన్న సిస్టర్ ఏం చేయాలా? ధ్యానించాల. ఈ క్రియలను గురించి ధ్యానిస్తే వెళితే నీ క్రియలు పక్కన పెట్టేస్తావో ఆయన క్రియలు చేయడం మొదలెడతావు. నీ ఆలోచన పక్కన పెడితే ఆయన ఆలోచన నాకు చాలా అనుకుంటావు. నీ ఆలోచన, నీ బలము, నీ బలగము, నీ వారు పక్కన పెట్టేస్తావు. నా వారంతా నా యేసే, నాదంటూ నా దేవుడే. హల్లెలూయా. దేవుని ఆ పాట పాడు. నాదంటూ లోకానా, ఆయన ఎవరో పాడింది కదా పిల్లలు కదండి, సిరివెన్నెల అంతేనా? ఎవరో హనోకు, ఆయనే కదా పడింది, మనం కూడా పాడేస్తాం అది. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సంతోషం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే. ఈ మాట ఎప్పుడు చెప్తామంటే ఆయన క్రియలను ధ్యానిస్తేనే మనకు అర్థమవుతుంది. అలా కాకపోతే నా బలము, నా బలగము, నా ఉద్యోగము, నా జీతము, నా ఆఫీసరు, నా బంట్రోత్తు, నా పనివాడు, నా బర్రి, నా పశువు. బర్రెని గురించి చెప్తారు. ఎందుకంటే నా బర్రి మీరు అనుకుంటున్నారేమో 6 లీటర్లో 1/2 లీటర్ ఇస్తుందని, 7.5 లీటర్ ఇస్తుంది. నా బర్రే నన్ను కాపాడిందంట. అంతా నా బర్రే నన్ను కాపాడిందండి. దేవుని బిడ్డ గమనించని 5 బర్రెలు కనబట్టలేదంట. ఎంతట? ఇప్పుడు వచ్చింది బయటికి, ఇప్పుడు వచ్చింది. దేవుని బిడ్డలారా, దేవుని క్రియలను కానీ ధ్యానిస్తే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదకరంగా ఉండగలం. ఇది రెండవ మాటే చెప్తున్నా నేను. మొదటిది దేవుని యొక్క క్రియలు నూతనమైనవి, రెండవది ఆయన క్రియలు స్తోత్రార్హమైనవి, ఆశ్చర్యకరమైనవి. స్తోత్రార్హ క్రియలని చెప్పవచ్చు, ఆశ్చర్య క్రియలను కూడా చెప్పవచ్చు. చివరి వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చివరి వచనం ఏంటంటే చూడండి, వీలైతే ఒకసారి కీర్తన 71 కీర్తనలో ఓ చక్కటి మాట ఉంటుంది. ఇలా పొగడతాడు, దేవా అంటాడు. 71 కీర్తన 17వ వచనం చదువుకుందాం. ఇట్లా చూద్దాం మాట. దేవా, అండర్లైన్ చేసుకున్న అక్కడ, దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే వచ్చి తిని. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు, పుట్టబో వారికి నీ శౌర్యమును గూర్చియు నేను తెలియచెప్పునట్లు తాళనేరిసి వృద్ధుడనై ఉండు వరకు. హల్లెలూయా. మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆయన స్తోత్ర క్రియలను ధ్యానించిన వారు దీర్ఘాయుష్మంతులుగా మార్చబడతారు. ఎవరు నీతి మార్గమును అనుసరించి వారికి అనేక మందిని త్రిప్పుదురో వారు నిరంతరము ప్రకాశించు జ్యోతుల వలె ఉంటారట. నా మాట విని నన్ను పంపిన వానిందు విశ్వాసం ఉంచిన వాడు, దేవుని బిళ్ళరా, ఎలాంటి వాడట? నిత్య జీవము కలిగి ఉంటాడట. వాని జీవితం ధన్యకరంగా మారిపోద్దట. నువ్వు పిల్లల తరమును చూడబోతున్నావు. నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండబోతున్నావు. దేవుని బిళ్ళ, నేను ఏదో చాలా చెప్పాలనుకున్నాను కానీ రెండో మాటతో క్లోజ్ చేస్తాను. కానీ దీనికి హెచ్చరికగా ధైర్యంగా ఉండడానికి ఒక వచనాన్ని కళ్ళ ముందుంచి నేను ప్రార్థన చేయడానికి సిద్ధపడుతాను. కావాలండి చూడండి, యెషయా గ్రంథం 29వ అధ్యాయంలో ఓ చక్కటి మాట మీ కళ్ళ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నా. యెషయా గ్రంథం 29:14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఇట్లా చూద్దాం. అండర్లైన్ చేసుకున్న వచనాన్ని. కాగా, బాగా గమనించండి ప్లేరా, కాగా నేను మరలా ఈ జనుల యొక్క ఎడల, అండర్లైన్ చేసుకున్న ప్లేర్, ఒక ఆశ్చర్య కార్యమును జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరుగుతును.
వారి జ్ఞానుల యొక్క జ్ఞానము దేని ఎదుట? యెహోవా కార్యముల ఎదుట. డాక్టర్ అంటాడు, వీడు బతకనే బతకడు, అయిపోయి నేను బతుకు, వీడు రుణము తీరనే తీరదు, వీడు పెట్టుకున్న ప్రాజెక్టు పూర్తి కానే కాదు, ఇన్ని సంవత్సరాలు వీడు వ్యర్థం చేసే డబ్బుని, కాలాన్ని, ఆరోగ్యాన్ని, పరిస్థితులను వ్యర్థము చేసేసాడు. అందరూ అనుకుంటూ ఉంటారు, వీళ్ళందరూ అనుకుంటారు, విశ్లేషణ చేస్తుంటారు కదా, రాజకీయ విశ్లేషణ చేస్తారు, కొంతమంది ఫైనాన్షియల్గా సంబంధించిన ఎకనామికల్ విశ్లేషణ చేస్తుంటారు, కొంతమంది జనాభా సంబంధించిన నాడి గురించి ఎవరు ఏ రీతిగా అనుకుంటున్నారు, తెలంగాణ వాళ్ళు ఎలా ఉన్నారు కాదని, ఆంధ్ర వాళ్ళు ఎలా ఉన్నారు, తమిళనాడు ఎలా ఉన్నారు, ఓల్ ఇండియా ఎలా ఉంది, అసలు మోడీ గెలుస్తాడంటావా లేదంటావా, మరి మధ్యలో ఏమవుతారు అంటే, వీళ్ళందరూ దీని గురించే విశ్లేషకులుగా ఉంటారు. ప్లాన్ వాళ్ళందరూ అవాక్ అయిపోతారట కదండి. అవాక్ అయినవా? దేని గురించి? ఇది రంగు గురించి చెప్తారు కదా, ఏంది అదే? టైడ్ చేసారా? అవాక్ అయినవా? ఆ టైడ్ గురించి అవాక్ కాదు, దేవుడి చేసే కార్యములు వచ్చి నువ్వు అవాక్ అయిపోతావు. ఎప్పుడంటే ఆయన కార్యములు ధ్యానించగలిగితే, జాన్ రాజు గారు ఆయన కార్యములు ధ్యానించగలిగితే, బ్యూలా దాని కార్యముల గురించి నువ్వు ఆలోచించగలిగితే, మేరీ సిస్టర్ ఖచ్చితంగా నీవు అద్భుతాలు చూస్తావో. నేను గురించి కాని మాటలు మాట్లాడిన వారు, నేను గురించి వ్యర్థంగా ఉచ్చరించిన వారు, తక్కువగా అంచనా వేసిన వారు, నీ దేవుని గురించి నువ్వు ఆరాధన గురించి, నీ ఉపవాసం గురించి, నీ వ్రతదినమును గురించి, నీ సమర్పణ గురించి, నీ త్యాగాన్ని గురించి, నీ శీలమును గురించి, నేను హేళన చేసిన ప్రతి ఒక్కరు ఎలా అయిపోతారంట చూడండి. ప్లాన్ వారి జ్ఞానుల యొక్క జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల యొక్క బుద్ధి, వాళ్ళు బుద్ధిమంతులే కానీ వాళ్ళ యొక్క బుద్ధి ఈ దేవుని కార్యములు ఎదుట నిలబడబట. హల్లెలూయా. ఈ వచనాలు ఎలా చదువుకుంటే వెళ్ళండి. 17 వచనం చూడండి, ఇంటికి వెళ్ళి ధ్యానించండి. 17 వచనం చూడండి. ఇకను కొద్ది కాలమైన తరువాతనే గదా లెబనోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును. ఫలవంతమైన పొలము వనమని ఎంత చప్పళ్ళు కూడా దేవుని మహింపడతామని. నీ ఎండిపోయిన బ్రతుకే కానీ ఫలించిన వనముగా దేవుడిని మార్చబోతున్నాడు. నిన్ను గురించి అనేక మంది పొంకాలు కావ్యాలు రాయబోతున్నారు. ఒకప్పుడు ఏంటండి అలా పరిస్థితి, ఇప్పుడు పరిస్థితి ఏంట్రా సంగతి, మధ్యలో ఏదో జరిగిందిరా. మన పాస్టర్ గారు చెప్తుంటా, వాళ్ళ పరిస్థితి దిమ్మ తిరిగేది తీర్పించేది ఈయనే. నువ్వు ఆరాధిస్తున్న నీ దేవుడే నీ యెహోవా. హల్లెలూయా. నీ పరిస్థితులు మారబోతున్నాయి. మార్చగలిగిన దేవుడు అంటాడు, ఆయనకి అసాధ్యమనేది ఏది లేనే లేదో. నేను మరలా చెప్తున్నాను మూలవాక్యంలో, దేవుని క్రియలో ధ్యానించుము. ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్క చేయలేడు, ఆయన చక్కగా చేసిన దాన్ని ఎవడు వంకర చేయలేడు. ఇది ఆది కాండములోంచి దేవుని బిడ్డలారా దేవుడు కూడా చెప్తున్నాడు, నాకు అసాధ్యమనేది ఏది, యెహోవాకు అసాధ్యమనేది ఏదైనా కలదా. ఇర్మియా అంటాడు, ఆయనకు అసాధ్యమనేది ఏది లేనే లేదు. నీ జీవితంలో ఒకవేళ అసాధ్యం అనుకుంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుణ్ణి నువ్వు తక్కువగా చేసుకుంటున్నావు. ఇది వల్ల కాదు అనుకుంటే నీవు ఆయన్ని పక్కన పెడుతున్నావు, నీవు ఆయన్ని ధ్యానించటం లేదు. ఆయన యాగమును, త్యాగమును, ఆయన సమర్పణను, ఆయన యొక్క శౌర్యమును, ఆయన నూతన క్రియలను, ఆయన ఆశ్చర్యక్రియములు నీకు అర్థం కావట్లేదు. ద నో హూ యు వర్షిప్. ఆయన ఎట్టి అద్భుతములు చేయగలిగిన వాడో, ఎట్టి స్థితిని మార్చగలిగిన వాడు. ఈరోజు పరిశీలన చేయాలంటే మనసు పెట్టు, ఆలోచించి. అందరు లేచి నిలబడుకుని మనం దేవుడు మనం దీవించబోతా ఉన్నాడు. ఆదరించుటగానే సిద్ధంగా ఉన్నాడు. నన్ను చూచువాడా, నిత్యము కాచువాడా. నేను చాలా మాట్లాడాలనుకున్నాను కానీ సమయం లేదు. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం ప్లాన్. కానీ ఒక్క మాట చాలు మన బ్రతుకులో బాగు చేయడానికి. యెహోవా కార్యములు లేక దేవుని కార్యములు ధ్యానిస్తూ ఉండగా ఈ నూతనమైన దినము నీ స్థితిని మార్చబోతా ఉంది. నీ రుణము జటిలంగా ఉన్నది, నీ చేతి రాబడి తక్కువే, నష్టము కష్టము ఎదుర్కొంటున్నావు, ఆరోగ్యం సరిగా లేదు, నెమ్మది లేదు, కుటుంబంలో పరిస్థితుల విషయంగా మారిపోతున్నాయి. లోకస్తులు విగ్రహారాధికులు బాగానే కనబడుతున్నారు, లోకములో పాపం చేసేవారు బాగానే ఉన్నారు, వ్యభిచారులు బాగానే ఉన్నారు, త్రాగుబోతులు బాగానే ఉన్నారని వారిని చూసి వర్ణిస్తున్నా. వారి గురించి నువ్వు అసలు ఆలోచించొద్దు. నీ దేవుని క్రియలను ధ్యానించగలిగితే నీ దేవుని కార్యముల ద్వారా నువ్వు బలపరచబడతావు. నీ విశ్వాసము ద్వారా దేవుని అద్భుతాలను చూడగలవు.
అందరం కలిసి దేవుని కవిగిల్లి కలుదాం. ఈ పాట నాతో ఏకీవించండి. వారి వచ్చిన వారు సిద్ధపడండి. ప్రభు నిన్ను ఆశీర్వదించక నిలబెట్టబోతున్నాడు. దేవుని సమాధానపు కార్యములు స్వతంత్రించుకోబోతున్నాం. అని నీ చూస్తున్న దేవుడు, ఈ స్థితిని చూసిన దేవుడు, మార్చగలిగిన దేవుడు. నీ బిడ్డకి ఉద్యోగం ఇవ్వగలడు. నీ కుమార్తె వివాహ విషయాలు అద్భుతాలు చేయగలడు. వివాహమై సంతానం లేదు కానీ చేయగలడు. వీటన్నిటికీ మించింది ఒకటి ఉంది. ఆయన కార్యములు నిన్ను నన్ను మహిమ కలిగిన రాజ్యములకు తీసుకెళ్ళిపోబోతున్నాయి. లోకంలో ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా అదంతా వ్యర్థమే. కానీ ఆయన సన్నిధికి యుగ యుగములు మారని సంతోషాన్ని మనం సొంతం చేసేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, నన్ను ఆవరించావు. ఆమేన్. పరిశోధించి తెలుసుకున్నావు. అన్నయ్యదే మాట. చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచియుండుట, కూర్చుండుట, లేచియుండుట, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పూర్ణబలంతో ఆరాధిద్దాం. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. అవును, మన జీవితంలో ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మన చేయవలసిన ఒకే ఒక పని, మనము ఆయన గమనిస్తున్నాడు, చూస్తున్నాడు ఎరిగితే స్తుతిస్తాం, ఘనపడతాం, ఆరాధిస్తాం. తలంపులు తపనయ్యో అన్నీయో ఎరిగి ఉన్నావు. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పడుకున్నను అయ్యా నీ వెరిగి ఉన్నావు. నడచినను పడుకున్నను అయ్యా నీ వెరిగి ఉన్నావు. ధన్యవాదం చెప్తే మాట. యేసు రాజా, ధన్యవాదం. బాబా యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. వెనుకను ముందును కాపి చుట్టూ నన్ను ఆవరించావు. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. చేతులచే అనుదినము పట్టి నీవు నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవు నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం. స్తోత్రం. యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పిండమునయుండగా నీ కన్నులకు మరుగైనే ఉండలేదయ్యా. పిండమున ఇండగా నీ కన్నులకు స్తోత్రం. మరుగైనే ఉండలేదయ్యా.
విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువడా, నిత్యం కాచువడా, నన్ను చూచువడా, పూర్ణ బలముతో చెప్తాం, నిత్యం కాచువడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువడా, నిత్యం కాచువడా, నన్ను చూచువడా, నిత్యం కాచువడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు. That's why రాజా, బాగుగా ఎరిగి That's why. ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం Thank you Lord. యేసు రాజా, Thank you each and everyone. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. స్థితిని మార్చగలిగిన సమర్థుడైన ప్రభు కార్యములను ధ్యానిస్తుండగా జీవితం ధన్యకరంగా దీవెనకరంగా మార్చగలిగిన సమర్థుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఐఎమ్ యువర్ మ్యానుఫ్యాక్చరర్, ఎస్ ఐ యామ్ యువర్ క్రియేటర్. నూతనముగా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నూతన క్రియ, స్తోత్రార్హ ఆశ్చర్య క్రియలు చేయగలిగిన దేవుడు ఆయన ఒక్కడి మహాశ్చర్య కార్యములు చేయగలిగిన సమర్థుడు. ఆయన కృపను బట్టి, ఆయన కృప ద్వారానే నీ జీవితం ధన్యకరంగా మార్చబోతున్నాడు. ప్రార్థనలోకి వెళదాం, ప్రార్థించుకుందాం. సంతానాన్ని ప్రార్థనలకు నడిపిస్తారు. అందరం ఏకీవిద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు మా రక్షక. అవునయ్యా తండ్రి ప్రభా, నీవు మాట్లాడావునైనా ఈ దినమున తండ్రి, శుక్రవార దిన ఉపవాస కూడికలో తండ్రి. అవును ప్రభా, ఇదిగో దేవుని క్రియలను ధ్యానించుకుంటే, ఇదిగో తండ్రి ఆయన వంకర చేసిన దానిని ఎవడు చక్కపరచగలడని సెలవిచ్చావు. అవును ప్రభా, నీకు స్తుతులు స్తోత్రాలయ్యా తండ్రి, నీకు వందనాలు ప్రభా.
ఇదిగో కార్యారంభము కంటే కార్యాంతం మేలని సెలవిచ్చావు. నీకు స్తుతులు స్తోత్ర, నీకు వందనాలయ్యా. అంతేకాదు నాయన, ఆయన కార్యములను తండ్రి ప్రభువా ఇదిగో ప్రకటించువారుగా నాయన తండ్రి, ఆయన కార్యములను పొందుకుని వారుగా ఉండాలని సెలవిచ్చావు. నీకు స్తుతికి స్తోత్ర. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయించున్నానని సెలవిచ్చావు నాయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును తండ్రి ప్రభువా, ఇదిగో పాతవి గతించను, సమస్తము నూతనమైనవని సెలవిచ్చావు ప్రభువా. నీకు వందనాలు తండ్రి, వందనాలు. అంతేకాదు నాయన, ఇదిగో తండ్రి నీవు చేసిన కార్యములను నాయన తండ్రి ప్రభువా ఇదిగో తండ్రి వారు మరచిపోయిన వారుగా ఉంటున్నారయ్యా. అవును తండ్రి ప్రభా, వారు తండ్రి కార్యములను మరచిపోయి నాయన తండ్రి ప్రభా వారు నన్ను స్తుతించక నాయన తండ్రి ప్రభా నీ నామమును ఘనపరచక తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా వారు నాయన పాతవి మాత్రమే గుర్తుపెట్టుకుంటున్నారయ్యా. అందుకే నీ మాట్లాడుతున్నావు నాయన. ఇదిగో కొత్త సంగతులను నేను తెలియచేయుచున్నాను అంటున్నావు. నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. నీకు వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. నీకు స్తుతులు స్తోత్రాలు. అవును తండ్రి ప్రభా, ఆయన చూపిన క్రియలను తండ్రి మరచిపోయి తండ్రి ప్రభా ఇదిగో తండ్రి వారు మీరు చేసిన కార్యములను నమ్మకపోయారని సెలవిస్తావు. నీకు స్తుతులు స్తోత్రం. అవును తండ్రి ప్రభా, నీవు మాత్రమే తండ్రి ఆశ్చర్యాద్భుత కార్యములు జరిగించు వాడవని తండ్రి ప్రభా. నీవు మాత్రమే మా పాపముల నిమిత్తము తండ్రి ప్రభా ఆ యొక్క శిలువ యాగములో మరణించి నాయన తండ్రి తిరిగి లేచినటువంటి తండ్రి మృత్యుంజయుడిగా నీవు మాకున్నావని నమ్ముచున్నామయ్యా. అట్టి కార్యములను తండ్రి ప్రభా ప్రతిని బిడ్డనైనా ఎంతమంది తండ్రి